అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గడసరి కోడలే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రఘుపతి గారు చాలా మంచి వ్యక్తే. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులకి 100 ఎకరాల పొలం ఉంది. రఘుపతి గారు అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క సంతానం. వాళ్ళ అమ్మా నాన్నలకి కాస్త ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉంటూ ఉండటంతో కొడుక్కి త్వరగా పెళ్లి చేసేసేయాలి, కొడుకు పెళ్లి చూసుకోవాలి అనే దాంతో ఆయన పై చదువులు చదువుతానన్నా వినకుండా డిగ్రీ కూడా అగ్రికల్చర్లోనే చదివించి కొడుకు 100 ఎకరాల పొలం, దానికి తోడు బోలెడన్ని నగలు, వాళ్ళకు ఉన్న స్థలాలు, ఇల్లు వాకిళ్ళు, తోటలు అవన్నీ అప్పచెప్పేసి సుజాత అనే అమ్మాయిని చూసి రఘుపతి గారి నిర్ణయం కూడా లేకుండా ఆయన ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయే లోపే వీళ్ళు తాంబూలాలు మార్చుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. నిజానికి చేసుకోబోయే భార్య మీద ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సుజాతతో మాట్లాడాలన్నదే ఆయన కోరిక. కానీ పెళ్లికి ముందు మాట్లాడటాలు మా ఇంట్లో లేవని సుజాత తల్లిదండ్రులు అన్నారు. అక్కడే రఘుపతి తల్లిదండ్రులు పెద్ద రాంగ్ స్టెప్ తీసుకున్నారు. సుజాత పరమ దుబారా మనిషే. వీళ్ళు కట్న కానుకలు వద్దన్నారని వాళ్ళు ఎగిరి గంతేసి సుజాతనే వీళ్ళకి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. కానీ నోరు కుదరదు, మాట మంచిది కాదు, మనసు మంచిది కాదు, మనిషి మంచిది కాదు, మనుషులందరినీ సమానంగా చూడగలిగిన తత్వము కాదు, పెద్దవాళ్ళకి విలువ గౌరవాలు ఇవ్వదు, ఒక దైవభక్తి ఉండదు, ఒక వంట వార్పు రాదు. ఏ విషయం గురించి ఆలోచించి చూసినా సుజాత ఒక పర్ఫెక్ట్ ఇల్లాలు, ఒక పర్ఫెక్ట్ ఆడది అవదగినటువంటి ఒక్క క్వాలిటీ కూడా ఆవిడలో ఉండవు. ఇక ఏదైనా పుస్తకంలో చదివితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వండుకొని అప్పటికప్పుడు తినేయటం తప్ప ప్రత్యేకించి ఒక ఇల్లాలి లక్షణాలు మాత్రం ఆవిడలో ఒక్కటి కూడా ఉండవు. రఘుపతి గారికి ఎన్నో కోరికలు, భార్య మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. సుజాత 10th క్లాస్ వరకు చదువుకుందే. పెళ్ళైపోయి వంచిన తల ఎత్తకుండా అత్తారింట్లో అడుగుపెట్టిందే. సత్యనారాయణ వ్రతాలు శోభనం రోజున మాట్లాడకుండా ముడుచుకుపోతే కొత్తగా పెళ్ళయింది కాబట్టి పెళ్ళానికి సిగ్గేమో అనుకున్నాడు ఆయన. పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగింది కదా అని, కులం కలిసింది కదా, కుటుంబాలు తరతరాలే మంచి కదా అనే దాంతో రఘుపతి తల్లిదండ్రులు ఇచ్చి చేసిన సుజాత బుద్ధి మాత్రం మంచిది కాదు. దాంతో ఇక రఘుపతి గారికి కరెక్ట్ అయిన ఇల్లాలు ఆవిడ కాలేకపోయిందే. రఘుపతి తల్లికి ఒంట్లో బాగోపోతే పట్టించుకోకుండా టీవీలు చూసుకుంటూ ఇక పక్కింటి వాళ్ళ కోడిని అలా దాని కాళ్ళు 2 పట్టుకొని దొంగ కోళ్ళు పట్టినట్టు ఆ కోడిని పట్టి దాని బొచ్చు పీకేసి గొయ్యి తీసి కప్పెట్టేసి ఆ కోడిని శుభ్రంగా కాల్చేసి దానికి మసాలా పట్టించేసి ఆ కోడిని వేడివేడి నూనెలో వేయించుకొని దాన్ని తింటూ టీవీ చూస్తూ కూర్చోవటం. ఒకవైపున బాగా దొంగతనాలు అలవాటు ఉంటుంది, అబద్ధాలు అలవాటు ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పే అలవాటు ఉంటుంది. మామగారికి ఆరోగ్యం బాగోపోతే ఆయన్ని పట్టించుకోక రఘుపతి గారే తల్లిని చూసుకుంటూ, తండ్రిని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ ఏం కర్మ పట్టి 100 ఎకరాల పొలం, బాగా పండే పొలం, ఏం కరువు కక్కుర్తి వచ్చి నువ్వు ఇలాంటి పనులు చేయటం అనే నయానా భయానా చాలా చెప్పి చూశాడు ఆయన. భార్యని కొట్టకూడదు అనే సంస్కారం నేర్పించారు తల్లిదండ్రులు ఆయనకి. దాంతో సుజాతని ఆయన ఏమీ అనలేకపోవటం ఆయన మంచితనం అయితే అది ఆయన చేతగానితనంగా, అలుసుగా తీసేసుకుంది సుజాత. అత్తామామలు పోయేలోపు కొడుకు పిల్లల్ని చూడాలని కలవరించేసరికి అత్తగారే ఇంటి పని, వంట పని నెత్తినేసుకొని చేసుద్ది. పనోళ్ళు ఉంటారు, జీతగాళ్ళు ఉంటారు, పాడి ఆవిడే చూసుకోవాలి. వ్యవసాయంలో మొగుడుతో పాటు మామగారు వెళ్ళి పడి ఆయన అక్కడ చూసుకొని కొడుకుతో అది అలా చేయించు రఘు, ఇది ఇలా చేయించు రఘు అని ఆయన చెప్తూ ఉంటాడు. ఇంకే పిల్లల్ని కంటం తప్ప చేసే పనే ఉందే అన్నట్టుగా మొత్తానికి కడుపెమ్మటి కడుపు చేయించుకొని పిల్లల్ని కనాలని డిసైడ్ అయిపోయిందే. ఫస్ట్ కడుపుతో ఉంది. అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా చూసిందే. మగపిల్లాడు పుట్టాడు. రాజా అనే పేరు పెట్టుకున్నారు. పిల్లాడు తగని మెతక. దానికి తోడు నానమ్మ తాతయ్యలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళ నాన్నని పెంచినట్టుగానే
గట్టిగా మాట్లాడకూడదని, ఆడవాళ్ళని ఏమీ అనకూడదని ఇలాంటివన్నీ చెప్పి పెంచి సచ్చారు వాళ్ళు. రాజా పుట్టిన 6 సంవత్సరాలకే సుజాత మళ్ళీ గర్భవతి అయింది. ఆ తర్వాత వరుసగా నలుగురిని 4 ఏళ్లలో కనేసి అత్తగారే పురుళ్ళు పోసింది. ఆ తర్వాత రాజా తర్వాత 6 ఏళ్లకు పుట్టినవాడు హర్ష. హర్ష తర్వాత సంవత్సరానికి అశోక్. అశోక్ తర్వాత సంవత్సరానికి సుమతి. సుమతి తర్వాత సంవత్సరానికి లత. ఇలా వరుసగా 5గురిని కన్న తర్వాత సుజాతకు ఆపరేషన్లు అయిపోయినాయి. ఆ తర్వాత అత్తగారు అదుగో ఇదిగో అంటూ పిల్లల్ని 4-5 ఏళ్ల వాళ్ళని చేసేపాటికి ఆవిడ మంచాన పడ్డా ఈ కోడలు చూసేది కాదు, పడుకున్న పాటనే తీసుకెళ్ళమని రోజుకు 100 సార్లు దేవుడికి దండం పెట్టుకున్న పుణ్యమో ఏమో కానీ మహానుభావురాలు ఒకరోజు పడుకొని ఆవిడ నిద్ర లేవలేదు. భార్య పోయిందనే దిగులు. కోడలు అమ్మ కాలేపోయింది, కూతురు కాలేపోయింది. కోడలు ఒక ఆడది కాలేపోయింది, మనిషి కాలేపోయింది. మగపిల్లాడు కొడుకు ఆయన బాధ ఏమని చెప్పుకుంటాడో, ఏ వయసులో తోడుండాలో ఆ వయసులోనే భార్య తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందనే దిగులుతో కుంగిపోయి రఘుపతి తండ్రి ఒక రాత్రి పడుకున్న ఆయన నిద్రలోనే ప్రాణం పోయి ఆయన లేవలేదు. తల్లిదండ్రులు పోయినప్పుడు కంటికి మింటికి కానకుండా ఆయనే ఏడ్చి బాధపడే పెద్ద పిల్లాడు మాత్రం తాత నానమ్మలంటే ఎంతో ఇష్టం. వగసి ఏడ్చాడు పెద్ద పిల్లాడు. రఘుపతి గారికి మిగతా 4 పిల్లల కన్నా పెద్దవాడంటే చాలా అపేక్ష, చాలా ప్రేమ. పెద్ద పిల్లాడు బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తాడో, దాంతోపాటు తండ్రి మాట కాదనడో. దానికి తోడు ఇక ఎలాంటి పనున్నా ఎలాంటి బాధ్యత అయినా సరే అది తండ్రి చెప్పాడంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎత్తి పొడవటం, దెప్పి పొడవటం, హేళనగా మాట్లాడటం, హీనంగా చూడటం, ఎవరిని లెక్క లేకుండా ప్రవర్తించడం అనేది రాజాకి చేత కాదు. ఇక మిగతా వాళ్ళు 4 సుజాతకి పోత పోసినట్టుగా పెరగటం మొదలుపెట్టారు. నయానా భయానా చెప్పిన రఘుపతి అప్పుడప్పుడు సుజాత మీద చేయి చేసుకున్న లైట్ అనుకొని ఆయనకు ఒళ్ళప్పగించేసి తంతే 2 తన్నులు తంతాడు, తిడితే 2 తిట్లు తిడతాడు. ఎవడు పట్టించుకుంటాడు వీడిని అన్నట్టుగా ఉండేది సుజాత ధోరణే. ఇక పిల్లల్ని కూడా మిగతా 4 తనకు నచ్చినట్టుగానే పెంచుకురావటం మొదలుపెట్టింది. ఇంత దాంట్లో కాలచక్ర ప్రవాహంలో రఘుపతి గారు మాత్రం పెద్ద పిల్లాడిని బ్రహ్మాండంగా చదివించాలి. ఆ తర్వాత వరుసగా ఉన్న మగపిల్లల్ని కూడా చదివించి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేలా చేసి ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి వాళ్ళకి మంచిగా చదువులు చెప్పించి పెళ్లి చేసి పంపాలి అనుకున్నాడు ఆ మహానుభావుడు. అయితే పెద్దబ్బాయిది అలా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న టౌన్లో ఇంటర్ కాలేజీలో చేర్చొచ్చాడు రఘుపతి గారు. పిల్లాడికి ఇంటర్ అయిపోతే ఇంజనీరింగ్లో చేరిస్తే నా బంగారు తండ్రి ఇంజనీరింగ్ చదువుకొని పీజీ కంప్లీట్ అయ్యాక గవర్నమెంట్ జాబుకు రాయిస్తే నా బిడ్డ బంగారం లాగా పెరుగుతున్నాడు, వాడు నిలువెత్తు బంగారం, వాడు నిలువెత్తు వజ్రం. అందరు అనేవాళ్ళు రఘుపతి నీకున్న 100 ఎకరాలు ఒక ఎత్తు, నీ పెద్ద కొడుకు రాజా ఒక ఎత్తు, వాడిలాంటి కొడుకు మాకు పుట్టలేదు, మనవడు మాకు లేడని, అలాంటోడు అల్లుడుగా వస్తే ఎంత పుణ్యం చేసుకున్నట్టోనని ప్రతి ఒక్కళ్ళంటే కొడుకు ఆయన నా బిడ్డకి ఎంత దిష్టి తగిలిందో అనే దిష్టి తీసేసుకుంటూ ఉండేవాడు. పిల్లాడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు ఎరువులు కని వెళ్ళిన రఘుపతికి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ మనిషి బ్రతకడేమో అని అనుకున్నారు ఊళ్ళో వాళ్ళంతా. దేవుడు వాళ్ళ ఎందున ఉన్నాడు కాబట్టి రఘుపతి బ్రతికి బట్ట కట్టాడు. అయితే డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయించాలనే ట్రీట్మెంట్ కరెక్ట్గా పడి ఆయనకి హెల్తీ ఫుడ్ పెట్టి ఫిజియోథెరపీలు అవి చేయిస్తే ఆయన 1 ఏడాది 2 ఏళ్లలో కోలుకుంటాడని, కాస్త డబ్బు ఖర్చు అవుద్దని చెప్పారు. సుజాత ఒక్కటే నిర్ణయించుకుంది, అసలే లోకజ్ఞానం లేని దాన్ని, అసలే తెలివితేటలు లేని దాన్ని అని బయట జనంతో చెప్పి ముందు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి చీకటి గది ఒకటి ఉంటే అందులో వడ్ల కొట్లో పడేసింది ఆయన్నే. ఓ టేబుల్ ఫ్యాన్ పడేసింది ఆయన దగ్గర. ఇక ఆ తలుపు మూసేయటం, పని వాళ్ళని ఏదో టైంలో ఎత్తుకెళ్ళి ఆయన గొంతులో అన్ని మంచినీళ్ళు, అంత టిఫిను, మలమూత్రాల వరకు మాత్రం తీసుకెళ్ళి బాత్రూంలో ఆ తర్వాత తీసుకొచ్చి పడేయమని చెప్పింది. పెద్ద పిల్లాడు తండ్రిని తల్లి చూసే పద్ధతి చూసి ఏంటమ్మా ఇదంతా అని అడిగితే ఏంట్రా నా తెలీదా ఎలా చూడాలో నా మొగుడిని, నువ్వు వచ్చి నేర్పుతావా ఏంటి నాకు అని కొడుకు మీద చేయి చేసుకుంది. రాజాకి తండ్రే అండ, తండ్రి బలం.
అలాంటి తండ్రి మంచాన పడిపోవటం, తల్లి ఇలా మాట్లాడటం చూసే వయసు కూడా చిన్నది కావటాన భయపడ్డాడు పిల్లాడు. ఏది ఏమైనా నీ చదువు ఆగకూడదు నాన్న, నువ్వు చదువుకోమంటే నాన్నకు ఆపరేషన్ చేయించాల్సిందేనని పిల్లాడు పంతం పడితే బ్యాంకీలో ఉన్న డబ్బులు పెట్టి ఒక 25 లక్షలతో ఆపరేషన్ చేయించినా ఆయనకి పెద్ద ఫలితం రాలేదు. అలాంటి ఆపరేషన్లో ఒక 10-15 చేస్తే కానీ లాభం లేదని డాక్టర్లు చెప్పారు. వీడి మీద ఈ ఖర్చు పెడతామే ఎక్కువైతే మళ్ళీ అదొకటి ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు అని తీసుకొచ్చి ఆయన్ని మంచాన ఈడ్చేసిందే. పిల్లాడిది ఇంటర్ అయిపోయింది, మంచి మార్కులతో పాస్ అయ్యి చాలా తక్కువ ఫీజులతోనే పిల్లాడికి ఎంసెట్లో ర్యాంక్ రావడంతో సీట్ వచ్చింది సిటీలో కాలేజీలో. అమ్మ నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళుతున్నానంటే వెళ్ళు పాడు దరిద్రం అనే పిల్లాడిని పెద్ద ఇష్టం ఉండదు రాజా అంటే. ఎందుకంటే పోలికలు రఘుపతివి, బుద్ధులు అత్తామామలవి అనే దాంతో. ఇక పిల్లాడికి నాకు హాస్టల్ డబ్బులు ఇవ్వవా అమ్మ, కొంచెం ఫీజుకి డబ్బులు ఇవ్వవా అంటే ఇచ్చేసి పంపించేసిందే. అలా వెళ్ళిన పిల్లాడు హాస్టల్కి వెళ్ళి చదువుకోవటం మొదలు పెడితే ఇక్కడ రఘుపతికి ప్రతి ఊళ్ళో కూడా ఒక 2 వర్గాలు ఉంటారు. ఒక వర్గానికి మంచి, ఇంకో వర్గానికి చెడు పుట్టుకతో అలవాటు అయి ఉంటాయి. ఏదేమైనా దుష్టుడు ఉండాలి, మంచివాడు ఉండాలని దేవుడు సృష్టి జరిపిస్తూ ఉంటాడేమో. అలా రఘుపతికి ఆ ఊళ్ళో ఉన్న ఒక వర్గం అంటే పడదు. రఘుపతికి పగ అయిన వాళ్ళందరూ సుజాతకి స్నేహితులు. అలా వాళ్ళని మంచి చేసుకొని రఘుపతి ఇలా మంచంలో పడ్డాడని ఆ పొలం వ్యవహారాలు ఏంటో ఎలా చక్కబెట్టాలో నాకు తెలియట్లేదు బాబాయ్, పెదనాన్న, అన్నయ్య, అయ్యా బావగారు అని వాళ్ళతో వరుసలు కలిపేసి వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగించి తన మిగతా కొడుకుల్ని కూతుళ్ళని తీసుకెళ్ళి కూతుళ్ళని అసలు స్కూలు మొహం కూడా చూడనివ్వకుండా నిషానీల్ని చేసేసింది కూతుళ్ళిద్దరినే. అక్షర జ్ఞానం అనేదే లేకుండా పోయింది కూతుళ్ళకే. ఇక కొడుకులిద్దరిని మాత్రం అలా ఏదో గాలికి చదివించుకుంటూ రావటం మొదలు పెడితే వాళ్ళు రఘుపతి మీద పీకల దాకా కోపంతో ఉన్నారు. ఊరి పెద్ద మనిషిగా ఆయనకు ఒక విలువ, గౌరవం, ఆ కుటుంబానికి ఒక పరువు ప్రతిష్ట, ఆ ఇంటి పేరుకు ఒక విలువ ఉన్నాయని రఘుపతి గారు తప్పుని తప్పే అంటాడని, తమ్ముడు తనవాడైనా న్యాయమే మాట్లాడతాడని వాళ్ళకి నచ్చదు. అలాంటి రఘుపతి పెళ్ళామే మన దగ్గరకు వచ్చి పొంగుచాచి అర్థిస్తుంది. దీనికి బలుపు ఎక్కువ, దానికి తోడు దీనికి డబ్బు పిచ్చి ఎక్కువ, తిండి పిచ్చి ఎక్కువ, నగల పిచ్చి ఎక్కువ, దర్జాలు ఎక్కువ. ఇలాంటి వాటిని తొక్కేయటం పెద్ద ఇదేం కాదులే అని ఆలోచించుకున్న వాళ్ళు రా చెల్లెమ్మ, రా వదిన, రా కోళ్ళ అని ఆహ్వానించి పొలాందే ఉంది మేము చూసుకుంటాంలే కానిమ్మని, పొలం పండకుండా పోవాలి అనే దాంతో పొలం నిండా ఉప్పు బస్తాలు చల్లేయటం, అడ్డమైన ఎరువులు ఆ పొలం పండకుండా చేసేయాలని ఆ పొలంలో చల్లటం మొదలు పెట్టేశారు. దాంతో ఒక ఏడాదికే పొలం సర్వనాశనం అయిపోయా, పండకుండా పోయిందే. ఆ తర్వాత సుజాతకి అప్పుడని ఇప్పుడని డబ్బులు అవసరం కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఎంత 5 రూపాయల వడ్డీ ఏనమ్మా, నీకు కావాలంటే డబ్బులు తీసుకో, అయినా బోలెడన్ని నగలు ఉండాలనుకుంటాగా మీ ఇంట్లో, ఏం చేసుకుంటావు ఆ నగలన్నీ అని చెప్పేపాటికి నిజమే, ముందే అప్పు చేయటం ఎందుకు, నగలున్నాయిగా అనే నాకు తోడు రండి అని వాళ్ళని తీసుకొని వెళ్ళబోతే నువ్వెందుకమ్మా రావటం, ఇదిగో ఇక్కడిక్కడ సంతకాలు పెట్టి చాలని వాళ్ళే ఎత్తుకెళ్ళి ఆ నగల్ని ఒక తాకట్టు కొట్లో మార్వాడి గాడి దగ్గర పడేసి కావాలని 3 రూపాయల వడ్డీకి సుజాత తెమ్మన మంది 20 లక్షలు అయితే వాళ్ళు 70 లక్షల రూపాయలు తెచ్చుకొని సుజాతకు ఆ 20 పడేసి మిగతా అది కట్టుద్దులే అని చెప్పేశారు వాళ్ళు. దాంతో పిల్లాడు తిరిగొచ్చి అమ్మ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫీజుకి డబ్బులు ఇవ్వవా అంటే నా దగ్గర ఎక్కడే ఏంటమ్మా, మనకు 100 ఎకరాలు పొలం ఉందగా, పొలం బీడుపడిపోయింది పండట్లేదుగా, అదేంటమ్మా లోకజ్ఞానం లేని దాన్ని, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని దాన్నే, వీడ మంచంలో పడ్డాడు, కాళ్ళు చేతులు పడిపోయి కుంటి కులాసంగాడు అయ్యాడు, మరి నన్నేం చేయమంటావు, అది కాదమ్మా నా చదువు 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 చదువు, ఇప్పుడు చదవకపోతే ఏమైపోతావురా, పోతావా ఏంటి పైకి ఎక్కడికైనా, దరిద్రపు వెధవ, సన్నాసి వెధవ, పోనీ అంత ఇది అనుకుంటే నువ్వే వెళ్ళి ఆ పొలాలు సాగు చేసుకొని కూలికెళ్ళో చదువుకోరాదు, అడుక్కు తినే వెధవ అని పిల్లాడిని నానా మాటలంటే మరి ఇంట్లోకి ఎలా జరుగుద్దమ్మా, నగలు తాకట్టు పెట్టి ఒక 20 లక్షలు తీసుకున్నాలే, ఇంటి సంగతి, తమ్ముళ్ళ సంగతి, చెల్లెళ్ళ సంగతి నీకెందుకు అనేసింది. రఘుపతి ఎలాగైనా చదువుకో నాయనా అంటే ఒకవైపున తండ్రి ఎముకలు గూడైపోతూ గడ్డాలు పెరిగిపోయే తండ్రిని అలా చూడలేక మానసిక ఆవేదన అనుభవిస్తున్న అబ్బాయి నేనే పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటానని పిల్లాడు మళ్ళీ సిటీకి వెళ్ళిపోయాడు. ఒకవైపున పార్ట్ టైం చేసుకుంటూ కాలేజీ ఫీజు కట్టుకుంటూ హాస్టల్
ఫీజు కట్టుకుంటూ పిల్లాడు అలాగే తన ఇంజనీరింగ్ చదువునే పాపం తల తిప్పి తల ఎత్తి అందంగా ఉంటాడని బాగా చదువుతాడని మంచోడని ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా నా బతుకు అదొకటే తక్కువ అని ఏమనుకోవద్దు, మీకే నేను కరెక్ట్ కాదని చెప్పేవాడు. వాళ్ళకే లెక్చరర్లు కూడా నాన్న ఇది చదువుకో, నాన్న ఇది తీసుకో అని పాపం ప్రీవియస్ పేపర్లో లేదా వాళ్ళు ఈ చదువు చదువు అని వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ లైబ్రరీలో అవి దొరుకుతాయి ఈ దొరుకుతాయి అని చెప్పి మరి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచి వాళ్ళని ఎవరు వదిలేసినా దేవుడు వదిలేయడు కదా. ఇలా రాజా మొత్తానికి 2వ సంవత్సరం చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3వ సంవత్సరానికల్లా సుజాత పొలం తాకట్టు పెట్టేసింది. తాకట్టు పెట్టి ఎకాయికిన 5 రూపాయల వడ్డీకి ఒక 30 లక్షల రూపాయలు తీసుకుంది. 100 ఎకరాల పొలానికి 30 లక్షలు తీసుకోవటం ఏంటో ఊళ్ళో వాళ్ళెవరికి అర్థం కాలేదు. ఆ తర్వాత పిల్లాడు ఫైనల్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి నేను ఎంటెక్ చదువుకుందాం అనుకుంటున్నానంటే ఇంటిని ఎవడు పోషిస్తాడు, నీ తాతగాడు ఒకవైపున కొండ పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది అప్పు. అంటే అప్పు పెరిగిపోవటం ఏంటమ్మా అంటే అవును నగలు తాకట్లో ఉన్నాయి, వాటికి ఒకవైపున వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఒకవైపున పొలం తాకట్టు పెట్టాను. పొలం తాకట్టు పెట్టావా? అవును ఎంతకే? 30 లక్షలకి. మరి ఏం తింటారనుకుంటున్నా అని అసలు అంత డబ్బు ఎందుకు ఖర్చు అయిందమ్మా అని అడిగితే అదేంటి అని ఆయన పిలిచి చెప్పాడు పిల్లాడికి. ఎందుకు అయ్యేదేముంది నాన్న, రోజుకు ఒక వేటపోతూ రోజుకు 5-6 నాటుకోళ్ళు, అవి కాకుండా ఇంట్లో ఉన్న 50 గేదెలు అమ్మేసింది, 50 ఆవులు అమ్మేసింది, ఒక 100 గొర్రెపోతులు అమ్మేసింది, మేకలను అమ్మేసింది, కోళ్ళను అమ్మేసింది, ఇంట్లో ఉన్న వెండంతా అమ్మేసింది, ఇంట్లో ఉన్నటువంటి ఖరీదైన చెక్క సామానంతా అమ్మేసిందే, మనకున్న 7-8 ల్యాండుల్లో 2 ల్యాండ్లు అమ్మేసిందే. అది నేనెవరి పేరు మీద పెట్టలేదులే నాన్న, నేను నిద్రపోయేటప్పుడు వేలుముద్రలు నొక్కిచ్చి అమ్మేసిందే. పొలం తాకట్టు వాడేలా పెట్టుకున్నాడు, నీ బాబు నిద్రపోయేటప్పుడు ఏలుముద్రలు వేయించాను ఆడికి నిద్ర మాత్రలు కలిపేసి అని చెప్పేపాటికే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించు అనేపాటికే మా పొలం మీరు అలా తీసుకోవటం న్యాయం కాదని పిల్లాడు పెద్ద మనుషుల్లో పెట్టి మా నాన్న కొంట్లో బాగోనప్పుడు అలా పొలాలు మీరు తీసుకుంటారా అంటే అంతోటి మగాడివైతే కట్టుబే మా డబ్బులు మాకు, లేదంటే మూసుకొని పోరా అని చిన్న కుర్రాడు కాబట్టి వాళ్ళు అదిలిస్తూ మాట్లాడేపాటికి పిల్లాడు భయపడ్డాడు. ఏది ఏమైనా కష్టమో నిష్ఠూరమో ఇది తన కుటుంబం, తండ్రి లేనప్పుడు బాధ్యత పెద్ద కొడుకుగా తనే తీసుకోవాలి. చేసేదేముంది, తండ్రి మూలన పడ్డ తర్వాత నాన్న మందులకి ట్రీట్మెంట్కి కూడా డబ్బులు కావాలనే దాంతో పాపం పిల్లాడు ఇంటర్వ్యూలోకి తిరిగితే ఒక చోట మంచి ఉద్యోగం వచ్చింది. దానికి తోడు ఆ అబ్బాయి మంచితనం వల్ల వాళ్ళు వెంటనే ప్రమోషన్ ఇచ్చే ఆ అబ్బాయి శాలరీ కూడా పెరిగింది. ఆ తర్వాత ఒకవైపున ఓవర్ టైం కూడా చేసేవాడు, అవి కాక ట్యూషన్లు కూడా చెప్పేవాడు. సిటీలో వచ్చిన ప్రతి రూపాయి తండ్రి ట్రీట్మెంట్కనే, ఒకవైపున నగల అప్పులు తీర్చడానికనే, ఒకవైపున వడ్డీ కట్టుకుంటూ వచ్చేవాడు. ఆ పొలం మీద డబ్బులకే, ఇంట్లోకి పోషణకి డబ్బులు పంపాలి కదా. ఇక అమ్మ, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు కడుపు నింపటానికే డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. తండ్రి ట్రీట్మెంట్కి వాటికి డబ్బులు పంపుతూ ఉండేవాడు. ఇలా 3-4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది. తమ్ముళ్ళు డిగ్రీలు కంప్లీట్ అయినాయి, ఉద్యోగాలు చేసుకోవచ్చు కదరా, నాతో పాటు ఇక్కడికి రండిరా అంటే ఎవడు చేస్తాడు ఉద్యోగాలు అని తమ్ముళ్ళు విచ్చలవిడిగా వేశ్యలతో తిరగటానికి అలవాటు పడిపోయారు. ఒకవైపున తాగుడు, జోదం, అమ్మాయిలు, స్మోకింగు, లేని వ్యసనాలు లేకుండా అయిపోయారు వాళ్ళు. ఇక చెల్లెళ్ళ విషయం చూస్తే కనపడిన ప్రతి మగాడికి పవిట జార్చడం మొదలుపెట్టారు. తప్పని చెప్పాల్సింది పోయి ఆడపిల్లల్ని విచ్చలవిడిగా బరితెగించి వాళ్ళని ఊడి మీద ఖర్చుపోసి వదిలేసిందే. ఏ తోటల్లో ఏ పొలాల్లో చూసినా వీళ్ళే కనపడుతున్నారని రాజా వచ్చినప్పుడల్లా చెప్పుకొని రఘుపతి తల పగిలిపోయేటట్టు ఏడుస్తూ కూర్చుంటే గుండె బద్దలైపోవటం మొదలైంది రాజాకి. ఏం చేయాలని ఇంకా ఎవరితోనూ మేము కాలు జారలేదు, మేము ముద్దు ముచ్చట్లతోనే ఆపుతున్నాము. నువ్వు ఏదో ఒక సంబంధం చూసి ఏ మైసూరు మహారాజా మనవన్నో ఏ జైపూర్ రాజా మనవన్నో చూసి చేయలేదనుకో, కాలు జారి కడుపు తెచ్చుకుంటే నీ పొరువే పోద్దనే ఒకవైపున చెల్లెళ్ళు బెదిరించటం. ఇక ఇలాగైతే కాదు, అప్పుల వాళ్ళు మా అప్పెప్పుడు కడతావు, వడ్డీలు కట్టుకుంటా కూర్చుంటే ఆ పొలం మాకు ఇచ్చేయండి అని వాడు, ఆ బంగారం జప్తు చేసేస్తామని
తాకట్టు కొట్టోడు తల పగిలిపోవడంతో ఇక కరెక్ట్గా అదే టైంకి రాజాకి తన తెలివితేటలకి తన టాలెంట్కి తను చేసిన ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఆన్ సైట్ వెళ్ళే అవకాశం వచ్చింది. అలా అబ్రాడ్కి వెళ్ళాడు. అబ్రాడ్కి వెళ్ళింది లగ్గాయితో పగలనక రాత్రనక తినక చివరికి ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఆ బ్రెడ్ ప్యాకెట్టే పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రము, రాత్రికే ఇలా ఒక బ్రెడ్ ప్యాకెట్ని 2 రోజులు తింటూ మంచినీళ్ళు కూడా ఔన్సుల లెక్కన కొలుసుకొని తాగుతూ ఆఫీసులో మంచినీళ్ళు పట్టుకొని తాగుతూ ఇక రూపాయి దాచిపెట్టి మొత్తానికి డబ్బులు పోగు చేయటం మొదలుపెట్టాడు. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. అసలు ఒక మనిషి ఇంత కష్టపడగలడా అనే రాజాతో పాటు ఉన్న స్నేహితులు కూడా చూసి వాళ్ళందరికీ ఇండియా నుంచి పార్సిల్స్ వచ్చాయని ఏదన్నా ఇవ్వబోయినా తీసుకునేవాడు కాదు. తన బట్టలు తనే ఉతుక్కుంటూ తన పనులు తనే చేసుకుంటూ ఓవర్ టైం చేస్తూ ఒకవైపున పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ప్రతి రూపాయి కూడా కుటుంబం కోసమే అన్నట్టు ఇక వడ్డీలు మాత్రం పంపిస్తూ ఉండేవాడు ఇక్కడ బంగారానికి. అలాగే ఇల్లు జరగటానికి అమ్మకి డబ్బులు, దాంతోపాటు ఆ పొలం తాకట్టు పెట్టుకున్న వాడికి పంపేవాడు. తండ్రి మందుల వరకే ఇక డైరెక్ట్గా డాక్టర్ గారి అకౌంట్లోనే వేసి మందులు పంపించమని చెప్పేవాడు. మిగతా డబ్బులు మొత్తం పిచ్చు గింజలు కూడబెట్టి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తను ఇక్కడే ఉండొచ్చు, తను ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఒక డబ్బున్న అమ్మాయిని తనకిస్తామని కూడా చెప్పారు స్నేహితుడి చెల్లెలు. చేసుకోవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోద్ది. కానీ తన తండ్రి ఏమైపోతాడో, ఆ పొలం ఏమైపోద్ది, తమ పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి అనే దాంతో వద్దురా, మీ చెల్లెలకి నేను కరెక్ట్ కాదు, తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి పెట్టాబేడా సర్దుకొని ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి ఆ తర్వాత తను పోగు చేసుకున్న డబ్బులన్నీ తీసుకొని ఇండియాకి పయనమయ్యాడు. వచ్చిన తర్వాత అన్ని డబ్బులు సంపాదించావా, కోట్లు, నాకు ఇచ్చే అందే తల్లే. అన్న తర్వాత లేదమ్మా, నేనెవరికి ఇవ్వటానికి సంపాదించలేదు అని ముందు పొలం వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పొలం వాడికి వడ్డీతో సహా పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి డబ్బులు కట్టి ఆ తాకట్టు పెట్టిన పత్రాలు అక్కడికక్కడే చించేసి తగలేసి ముందు పొలం తీసేసుకున్నాడు. వెనక్కి తీసుకున్న తర్వాత తండ్రిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకి 10 సర్జరీలు చేయించాడు. ఫైనల్గా ఇంకా ఆయనకి 2 సర్జరీలు ఉన్నాయి. తనే దగ్గరుండి కుడి చేయి ఎడం చేయి అనే తేడా లేకుండా కన్న తండ్రికి సేవ చేసుకొని ఆయన్ని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకి చేతులు కాళ్ళు కదులుతున్నాయి. కాస్త లేసి వాకర్ మీద 4 అడుగులు వేయగలుగుతున్నాడు. కాస్త పొట్టొచ్చింది మనిషికి. తండ్రికి అవని ఇవని బలం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కాస్త పర్వాలేదు. దాంతో ముందు తండ్రిని తీసుకొని వెళ్ళి తాకట్టులో ఉన్న బంగారం వడ్డీతో సహా డబ్బులు కట్టి విడిపించాడు. ఆ విడిపించిన బంగారాన్ని ఇంటికి తీసుకెళ్దామా నాన్నగారు అంటే ఏమీ అక్కర్లేదు, కానీ నువ్వు ఒక అకౌంట్ ఉంది కదా నీ పేరు మీద ఏడిసిందిగా, లాకర్ ఓపెన్ చేసి ఆ లాకర్లో పెట్టరా అని చెప్పి ఆయన లాకర్లో పెట్టించాడు. అవి తరతరాల నుంచి వస్తున్నటువంటి నగలు. ఏనాడో వాళ్ళ మునిముత్తమ్మల దగ్గర నుంచి వాళ్ళింటి ఆడవాళ్ళు వేసుకుంటున్న చాలా వెయిట్లు ఉన్నటువంటి వాల్యుబుల్ స్టోన్స్ ఉన్నటువంటి నగలవే. వాటిని జాగ్రత్త చేశాక ఇప్పుడు చేయాల్సిందేంటి, వీళ్ళని పోషించుకుంటూ కూర్చోవటం అంటే కొండలైనా కరిగిపోతాయి. ఇప్పుడు అబ్బాయి ఏం చెయ్యాలి అనే దాంతో ముందు ఆ పొలం బాగు చేయించాలి నాన్నగారు అని చెప్పి ఆ 100 ఎకరాల పొలం బాగు చేయించాలంటే ఏం చేయాలని ఒకవైపున బీడుపడిపోయిన పొలాన్ని తండ్రి సలహాలు తీసుకుంటూ, ఊళ్ళో పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ, తను కొన్ని పుస్తకాలు చదువుతూ, ఇక దానికి తోడు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు చాలామందిని ఆఫీసర్లని పిలిపించి ఆ పొలం బాగు చేయించి నార్మల్ చేయించడానికి లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ అబ్బాయే. ఆ తర్వాత ఆ పొలాన్ని నార్మల్ చేసి మళ్ళీ ఆ పొలంలో క్రాప్ వేసి ఆ పొలంలో పంటను చూసుకునేసరికి ఆ అబ్బాయి ఓపిక అయిపోయింది. ఒకవైపున వయసు అయిపోవటం మొదలైంది, ప్రాణం అవసుకుపోయింది. ఇక ఒకవైపున చెల్లెళ్ళ తరీఖా చూశాడు, ఏమీ పద్ధతిగా లేదు. చెల్లెళ్ళు ఇక నిజంగానే కాలు జారేటట్టున్నారు. కాబట్టి ఇద్దరికి చెరొక మంచి సంబంధం చూశాడు. సుమతికి రవి అనే అబ్బాయితో, లతకి మధు అనే అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు.
అబ్బాయిలిద్దరి గవర్నమెంట్ ఉద్యోగాలు, స్థిరచరాస్తులు బాగా ఉన్న కుటుంబాలు. ఒకళ్ళు అమ్మా నాన్నలకి ఇద్దరు కొడుకులు, ఒకడు అమ్మా నాన్నలకు అసలు ఒక్కడే కొడుకు పుట్టక పుట్టాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీలు కూడా మంచి పెళ్లి చేసుకొని పద్ధతిగా అత్తారింట్లో మీ భర్తలతో మీరు కాపురం చేసుకోండమ్మా అని 50 కాసులు బంగారం పెట్టి తన అబ్రాడ్లో సంపాదించుకొచ్చిన డబ్బు పెట్టే ఆ నగలు కొన్నాడు. చెరొక 50 లక్షలు రొక్కంగా కట్నాలు ఇచ్చాడు. అవి కాకుండా వాళ్ళ మొగుళ్ళకి కార్లు ఇచ్చి లాంఛనాలతో పెళ్లి ఖర్చులు తనే పెట్టుకొని పెళ్లి చేసి ఆ తర్వాత అత్తారిళ్ళకి వెళ్ళి కాపురం చేసుకోండి అని చెప్పి పంపించాడు. ముందు బాగానే వెళ్ళారు అత్తారిళ్ళకి కాపురాలకే. మొగుళ్ళతో శోభనాలు అయిపోయే, మొగుళ్ళతో కాపురాలు చేయటం అయిపోయిన తర్వాత ఇక్కడ విచ్చలవిడిగా పెంచింది కదా సుజాత. దాంతో వాళ్ళకు ఒక ఇంటి పని రాదు, వంట పని రాదు. వాళ్ళమ్మ ఎలా ఉంటుందో వాళ్ళ నాన్నతో అలాగే వీళ్ళుంటే ఈ తరంలో ఈ జనరేషన్లో అవేమైనా సాగిపోతాయా? చదువు ఎటూ లేదు. దానికి తోడు ఆ అబ్బాయిలు పాపం రాజా మంచితనం చూసి, రఘుపతి గారి మంచితనం చూసి చేసుకున్నా పైగా వీళ్ళకి నోళ్ళు ఎక్కువ. వాళ్ళ ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే దేంతో తిరిగావు, దేనమ్మటి తిరిగావు, దేంతో కులికొచ్చావో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అత్తగారిని మామగారిని వీధిలో నుంచోబెట్టి వాళ్ళని నానా మాటలు అంటాం, నానా గోల, నానా యాగి, నానా గొడవలు, నానా అల్లరి వీళ్ళు చేయటం. దాంతో తల బద్దలైపోయిన వాళ్ళు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే మీరేం మగాళ్ళురా, మీరు మమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నారు అని ఎదురింటి వాడిని చూసి కన్ను కొట్టడం, పక్కింటి వాడిని ఈరోజు రాత్రికి మా ఆయన క్యాంపుకి వెళ్తున్నాడు రమ్మంటాం. అత్తామామలు వీళ్ళకి కాపలా కాసుకొని వీళ్ళని గదుల్లో పడేసి తలుపులేసే కాడికి తెచ్చేశారు. దాంతో వాళ్ళిక ఇలాంటి ఆడవాళ్ళతో మేమేం కాపురాలు చేయగలుగుతామే, పనికి మాళ్ళ మొహాల్లారా అంటే మీరిచ్చే పడక సుఖం మాకు సరిపోవట్లేదు, అందుకే పరాయి మగాడి పొందు కోరుకుంటున్నాం తప్ప అని అడిగి శుభ్రంగా ఇద్దరు కడుపు వచ్చిందనే వంకతో మొగుడిని తన్ని మొగసాలకెక్కినట్టు మొగుళ్ళని తిట్టి అత్తగారిని కొట్టి మావల్ని వీధులకు ఎక్కించి అక్కడ తగాదా పెట్టుకొని మళ్ళొచ్చి పుట్టింట్లో కూర్చున్నారు. ఏంటే ఇదంతా అని రాజా అడిగితే వాళ్ళిచ్చే సుఖం సరిపోవట్లేదు, వాళ్ళకు బదులు నిన్నేమైనా గదిలోకి రమ్మనమన్నావా, నిన్నేమైనా సుఖపెట్టమన్నావా, లేకపోతే నువ్వెవరినైనా మాట్లాడి పంపించు అని అడిగామా? దానిలో మాత్రం తప్పే ఉంది. ఒక మగాడు సరిపోనప్పుడు ఇంకో మగాడిచ్చే సుఖం ఆడది కోరుకుంటుంది, మగాడు కోరుకోవట్లా అని అడిగేపాటికి తల నరికేసినట్టు అనిపించింది రాజాకు ఆ మాటలు. అమ్మ పెంచే పెంపకం వాడిదే ఉందే, నా బతుకు నాశనం అయిపోయినట్టు మీ బతుకు నాశనం అయిపోవాలి, వీడిని చేసుకున్నాను, వీడు మంచంలో పడ్డాడు, ఏ సుఖముంది నాకు, చివరికి ఏ పాలేరుగాడినో పిలిచి సుఖపడుద్ది ఇంకోటైతే, నేను కాబట్టి తిండి తిని నా కోరికలన్నిటినీ పుస్తకాలు చదువుకుంటా వీడియోలు చూసుకుంటా గదిలో పడి ఏడుస్తున్నాను నేను అనేపాటికే ఆ మాటలు వినలేని అబ్బాయికి తల పట్టేసినట్టు అనిపించింది. ఇక అమ్మే కూతుళ్ళిద్దరికీ ఇంట్లో పురుడు పోసి డెలివరీ చేసేసింది. ఇద్దరికి చెరొక కూతురు పుట్టారు. ఆడపిల్లలు పుట్టారే, కాపురానికి వెళ్ళండి అంటే పుడితే పెరుగుతారు, ఏముంది దాంట్లో అనేసరికి ఇక వాళ్ళ మొగుళ్ళని బ్రతిమిలాడాడు వచ్చి తీసుకెళ్ళండి అని. వాళ్ళు రాజామోహన్ చూసి వస్తే మీరు ఇల్లరిక ఉండాలనే, ఉద్యోగాలు మానేసి ఇక్కడే ఉండి డే అండ్ నైట్ మాతో పడగదిలో కూర్చోవాలనే పాటికి దవడలు బగలగొట్టి వాళ్ళు సారీ బావా అని వెళ్ళిపోయారు. ఒకవైపున బతుకు ఇలా తయారైందేంటో ఆ అబ్బాయికి అర్థం కాదు. ఆ పుట్టిన పిల్లల్ని అమ్మ పట్టించుకోదు, చెల్లెళ్ళు పట్టించుకోరు, తండ్రితో పాటు వాళ్ళని తనే చూసుకోవటం. ఒకవైపున ఆయన్ని హాస్పిటల్కి తిప్పటం, చివరికి అమెరికా వెళ్ళొచ్చిన తను 100 ఎకరాల పొలం సొంత వ్యవసాయానికి వేయించి ఒకవైపున పొలం పనులు చేయిస్తూ ఆ వ్యవసాయంలోకి దిగి ఒకవైపున పొలం వ్యవసాయం చేయించడం, స్థలాలు ఉన్న వాటిని లీజుకి ఇచ్చి వాటిని చూసుకుంటూ ఉండటం, ఆస్తిని కాపాడుకోవటము తన పనే, కుటుంబాన్ని కాపాడుకోవటము తన పనే. ఎంత దాంట్లో చెల్లెళ్ళు ఎదురింటి వాడికి పక్కింటి వాడికి పమిట జార్చే బొడ్డు కిందకి చీర కట్టి కావాలనే పక్కింటి కుర్రాళ్ళు డాబా మీద వాళ్ళేదో చదువుకుంటానో వాళ్ళేదో మాట్లాడుకుంటుంటేనో వెళ్ళి బాత్రూముల్లో పైన రూఫ్ లేని బాత్రూముల్లోకి వెళ్ళి స్నానాలు చేసి వాళ్ళని కవ్వించటం ఇలాంటివి చేస్తుంటే
తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక తల బద్దలైపోవటం మొదలైంది. తమ్ముళ్ళు గాలికి తిరుగుతున్నారు. అమ్మ తమ్ముళ్ళకి డబ్బులు ఇస్తుంది. అడ్డమైన అమ్మాయిలతో తిరుగుతున్నారు. ఒకరోజు ఒకదాన్ని తీసుకొస్తే ఇంకో రోజు ఇంకో దాన్ని మార్చి తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. అమ్మ తప్పని చెప్పవే అంటే, నువ్వు మగాడివి కాదు, నపుంసకుడు పుట్టావు నాకు, వాళ్ళని కూడా అలా ఉండమని చెప్పాల్సిన అవసరం ఏంటి అన్న తర్వాత, ఒరే అలా చెయ్యకూడదురా, చెల్లెళ్ళు బ్రతుకులు నాశనం చేసుకొని వచ్చారా, నాశనం చేసుకునేదేముందే, సుఖం కావాలనిపించింది, ఆ ఎదవలు ఆ సుఖం ఇవ్వలేకపోతున్నారు, నీలాంటి పేడెదవలు కాబట్టే వేరే చోట సుఖాన్ని వెతుక్కుంటున్నారు, తప్పే ఉంది వెతుక్కొని ఇలాంటివన్నీ చూసి చూడనట్టు పోవాలి అన్న తరువాత పతివ్రతలు పాతివ్రత్యాలు ఇలాంటివన్నీ చెప్పే రోజులు కావులే ఇవి అన్నాక, మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి, నేను డబ్బులు పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాను, మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేస్తాను, తప్పమ్మా ఇలా తిరగకూడదురా అమ్మాయిలతో అని చెప్తే, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే నువ్వు పెళ్ళి పేరంటం లేకుండా ముదురు బెండకాయ వెదవలాగా ఇంట్లో ఉంటున్నావుగా, మా పెళ్ళాల దగ్గర గదిలోకి నువ్వు వద్దామనా, మేము గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళితే నువ్వు ప్రసాదిస్తావా మా పెళ్ళాలకి పిల్లల్ని అనేపాటికి కూర్చుండిపోయాడు రాజా. రఘుపతికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నాన్న అని ఆయన పట్టుకొని ఏడిస్తే ఒకవైపున తమ్ముళ్ళు కొట్టడానికి మీదకెళ్ళటం, చెల్లెళ్ళు లెక్క చేయపోవటం, అమ్మ అసలు డైరెక్ట్గా కొట్టుద్దు కూడాను. పెద్ద కొడుకు పరిస్థితులకి ఎదురెళ్ళలేడని ఆయనకు అర్థమైంది. ఇలా పెద్ద కొడుకుని తయారు చేసిన తన తల్లిదండ్రుల్ని నరికి పడేయాలనిపించింది ఆయనకి. ఏం చేస్తాడో ఇంత దాంట్లో ఆయన చేయగలిగింది మాత్రం ఏం మిగిలిందని అని ఆలోచిస్తూ ఉంటే కొడుకులన్నమాట గుర్తొచ్చింది. వయసు అయిపోయింది, నీకెటు పెళ్ళి పేరంటం లేదు కాబట్టి నువ్వు మా పెళ్ళాల గదుల్లోకి వద్దామని కదూ మాకు పెళ్లి చేద్దామనుకుంటున్నావనే. దాంతో ఆయన రాజాని ఒక వారం రోజుల తర్వాత, రాజా అంటే ఆ నాన్నగారు అంటే నన్ను ఫలానా ఊరికి తీసుకెళ్ళరా అనేసరికి, అలాగేనండి అనే కారు కొన్నాడు కాబట్టి ఆ కారులోనే ఆయన ఎక్కించి వీల్ చైర్ డిక్కీలో పెట్టుకొని తనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత దింపు నన్ను లోపలికి తీసుకెళ్ళు అంటే, అక్కడ ఒక ఆవిడ ఒక ఆయన ఎదురుగా నిలబడి ఉన్నారు. బాగున్నావమ్మా కౌసల్య అంటే, అన్నయ్య అని ఆవిడ రఘుపతిని కౌగిలించుకొని ఏడ్చి, ఏంటన్నయ్య ఇలా అయిపోయావో, ఎన్నోసార్లు నీ దగ్గరికి వద్దామనుకుంటే నీ పెళ్ళాం గురించి తెలుసు కాబట్టి నేను రాలేకపోయానన్నయ్య అన్న తర్వాత, పర్వాలేదులేమ్మా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసరికి లోపలికి వస్తే, భూషణం ఎలా ఉన్నావు అని అడిగాడు రఘుపతి గారు. అడిగితే, బాగున్నాను బావా అన్నాక, కౌసల్య అందావిడ, ఒక 50 ఉంటే ఇవ్వవా అన్న తర్వాత, ఒక 5 రూపాయలు ఇవ్వవా స్టఫ్కి కావాలి అంటే, ఒక 10 రూపాయలు ఇవ్వవా సిగరెట్లకు కావాలని తీసుకొని భూషణం వెళ్ళిపోతే, ఏమ్మా ఎలా ఉంది సంసారం, ఎలా ఉండేది ఏముంది అన్నయ్య, నేను నీకు సొంత చెల్లెల్ని కాకపోయినప్పటికీ కూడాను, నేను నీ పిన్ని కూతుర్నే అయినప్పటికీ కూడా సొంత చెల్లెల్లాగా బాధ్యత తీసుకొని పెద్దమ్మ స్త్రీధనాన్ని వదిలేసి నాకు 50 ఎకరాల పొలం ఇచ్చి 500 తులాల బంగారం పెట్టి, వీడికి 100 ఎకరాల పొలం ఉందని వీళ్ళు కోటీశ్వర్లని ఇచ్చి చేస్తే, వీడమ్మ నన్ను నరకాలు పెట్టి, వీడు అక్క చెల్లి నన్ను హింసలు పెట్టి చిత్రహింసలు పెడుతుంటే వీడు చూస్తా ఊరుకొని ఉంపుడు గత్తెలతో తిరిగి వ్యసనాలకే ఆస్తి మొత్తం సర్వనాశనం చేసేసాడు. ఇక నాలోనూ ఒక రోజుకి నిజం చెప్పాలంటే ఓర్పు సహనాలు చచ్చిపోయినాయి అన్నయ్య. పిల్ల పుట్టిందే, పిల్ల పుట్టిన తర్వాత కూడా వీడు నన్ను నరకాలు పెట్టడం, రేపొద్దున అదే వాతావరణంలో పిల్ల ఎలా తయారవుద్ది అన్నయ్య, పెరిగి పెద్ద అయితే, దాంతో ఇంకా పిల్లల్ని కనమని కొట్టేసరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాను. ఆ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నానని నన్ను కొట్టాడు. నాలో ఉన్న ఓర్పు సహనాలు చచ్చిపోయి, ఆ తర్వాత ఇహ వీడి ఎన్ను ఇరిసి వీడమ్మని ఇరిసేసి వీడక్క చెల్లెళ్ళని ఇరిసి పారేసేపాటికే అవి పారిపోయినాయి అన్నయ్య. ఆ తర్వాత వీడమ్మ వీడక్కతో వీడి చెల్లితో ఉంటానని అది పోయిందే. మొత్తం ఆస్తంతా హారత కర్పూరం అయిపోను, మిగిలింది ఆ 10 ఎకరాల పొలం, ఈ కొంప, ఇక ఏదో 4 నగలు మిగిలినాయి అన్నయ్య. అయిపెట్టే సంసారం పొలం సొంతం వేయించి వీడిని అడ్డం పెట్టుకొని సంసారం లాక్కొస్తున్నాను. రోజుకి వీడికి ఆ 50 రూపాయలు మందుకి, ఆ 5 రూపాయలు కార్న్ స్టఫ్కి, దాంతోపాటు ఆ 10 రూపాయలు అడి సిగరెట్లకి వీడి యదాన వీడి దినం చెయ్యాలి రోజు ఇచ్చే అన్న తర్వాత, పెళ్ళేదమ్మా అని అడిగాడు రఘుపతి. అడిగితే,
పిల్ల పీజీ దాకా చదువుకుంది అన్నయ్య, చదువు అయిపోయింది, టైలరింగ్ నేర్చుకుంటుంది, ఆ టైలరింగ్ క్లాస్ దగ్గరకని వెళ్ళింది అని చెప్పింది కౌసల్య. చెప్తే ఆహా అంటే నామతి మరుపు మండ, మాటల్లో పడిపోయాను. మాడుమొహం వేసుకొని నుంచుంటావేంట్రా దరిద్రుడా, వెళ్ళి అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా కోడిని గోయించాలి, పిల్లను పిలుసురాపో అనేపాటికి సరే సరే అని భూషణం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళాక ఆ అమ్మాయి వచ్చింది. వచ్చే చూడటానికి పిల్ల బాగుంది, కాకపోతే పల్లెటూరులో పుట్టి పెరగటం, వ్యవసాయాల్లో రాటు తేలటం, పీజీ దాకా చదువుకుందంటే అసలు నమ్మరు. బాగా రఫ్ అండ్ టఫ్గా ఉంది. రఘుపతిని చూసి కాళ్ళకి దండం పెట్టి బాగున్నావు మావయ్య అని, ఎలా ఉన్నావు బావా అంది రాజా అని కొత్త పాత లేకుండా. బాగున్నాను అన్నాడు రాజా. హాయ్ అన్నాడు. హాయిదేముందిలే కానీ చుట్టాల్లో కూడా హాయి బాయి ఏంటి అన్నాకేంటమ్మా రమ్మన్నావంట. ఏం లేదమ్మా కోడిని కోస్తావని, అంతేగా పా కోసేసి ఇస్తా నీకు అని చెప్పి అమ్మ కూతుళ్ళు కోడిని తీసుకొని అలా పెరట్లోకి వెళ్తుంటే రాజా గుడ్లెల్ల పెట్టుకొని చూశాడు. చూస్తే ఏంటి నాన్న అసలు ఎవరు వీళ్ళు ఏంటిదంతా అనే, వీళ్ళకి స్నానాలకి నీళ్లు తోడి వాళ్ళు గదిస్తే ఆ గదిలోకి వెళ్ళాక వీల్ చైర్లో కూర్చున్న తండ్రిని అడిగాడు. కౌసల్య మా అమ్మ చెల్లెలు కూతురు, అంటే నా పిన్ని కూతురు, నాకున్న ఒక్కగానొక్క చెల్లెలు, బాగా బ్రతికిన వాళ్ళు. నిజం చెప్పాలంటే ఒక్కగానొక్క పిల్లని. వాళ్ళమ్మకి ఇచ్చిన స్త్రీధనం 25 ఎకరాలు, మా అమ్మకి ఇచ్చిన 25 కలిపి 50 ఎకరాలు పొలం ఇచ్చి 500 తులాలు బంగారం పెట్టి ఈ భూషణం గాడికి మనకున్నట్టు 100 ఎకరాల పొలం ఉండేదే, పెద్ద ఇల్లు ఉండేదే. ఇప్పుడు ఉండేది చాలా చిన్నదిరా, ఒక అవుట్ హౌస్ లాంటిది అనుకో. ఈ ఇల్లు అంత పెద్ద ఇల్లు వాకిళ్ళు ఉండేవే. ఈడేదో మంచోడని పగలదీస్తాడు చించేస్తాడని కౌసల్యనిచ్చి పెళ్లి చేశారు ఆ రోజున. అయితే కౌసల్యని కొట్టడం తిట్టడం టార్చర్లు పెట్టడం సప్తమహా నరకాలు వీడమ్మ వీడక్క వీడి చెల్లి కలిసి చూపించారు. వీడు ఈ రోజుల్లో అంటారు చూడు మమ్మ బాయ్ పప్పా బాయ్ సిస్టర్ బాయ్ అనే, వాటికేమీ తక్కువ వెధవు కాదు వీడు. అలా ఆ అమ్మాయిని పెట్టిన నరకాలు ఒకవైపున పాపం చెప్పలేదు కానీ నువ్వున్నావనే దాంతో 30 కడుపులు దీయించింది వాళ్ళత్త. ఇక ఆ తర్వాత పుట్టింటికి అనుకోకుండా రావటం, కడుపుతో ఉండటం, ఆ తర్వాత పుట్టింటోళ్ళు పంపమంటాం, ఇదిగో ఈ బుడ్డది పుట్టిందే. ఆ పాటికే నువ్వు పుట్టేశావు కూడా నాన్న. నువ్వు పుట్టిన తర్వాత ఈ పిల్ల పుట్టిందే. ఈ పిల్ల పుట్టాక ఈ పిల్లని ఎత్తుకొని వెళ్తే ఆడపిల్లని కందని, ఆ తర్వాత ఇక ఇంకా పిల్లల్ని కనాలనేపాటి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకెళ్ళిందని కొట్టారు కౌసల్యనే. కొట్టేపాటికి కౌసల్యలో ఉన్నటువంటి ఆదిశక్తి నిద్రలేసిందే. అంతకుముందు నేను చాలాసార్లు వచ్చి వీడిని బెదిరించి వెళ్ళాను, కొట్టెళ్ళాను, తిట్టెళ్ళాను, పెద్ద మనుషులను తీసుకొచ్చాను, పంచాయతీ పెట్టాను. ఏది ఏమైనా మన నానమ్మ వాళ్ళ గురించి తెలుసు కదా, ఆడపిల్లని సంసారం తెంచి తీసుకొస్తావా రఘు, ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా రఘు, కష్టమైన నిష్ఠూరమైన మొగుడుతోనే ఉండాలి కదా అని నన్ను లాక్కెళ్ళిపోయింది నాయనమ్మ. వీడిని నరుకుదామని కూడా అప్పట్లో నేను గొడ్డలెత్తిన రోజులు ఉన్నాయి, వీడిని పొడుద్దామని నేను అప్పట్లో పలుగెత్తిన రోజులు కూడా ఉన్నాయి వీడి మీదకే. ఆ తర్వాత ఇహ కౌసల్య ఓర్పు సహనం చచ్చిపోయిందే. కౌసల్యని ఉరేద్దామని వీడమ్మ, పర్వాలేదని వీడు కౌసల్యని చంపేస్తే మేము వేరే సంబంధం చూస్తాం పెళ్లి చేసుకుందో కానీ వీడి అక్క చెల్లి అంటే వీడు రెడీ అయిపోయాడు. అప్పటికే అక్కలకి దోసిపెట్టి చెల్లెళ్ళకి దోసిపెట్టి అమ్మా బాబులకి దోసిపెట్టి ఈడు ఉంపుడు గత్తెలకని వ్యసనాలకని గుర్ర పందాలకనే చెప్పిందిగా ఇందాక ఆ 10 ఎకరాల పొలము ఉన్న కాస్త 4 నగల బంగారము ఈ ఇల్లు మిగిల్చాడు ఈడు. దాంతో కౌసల్యలో సహనం చచ్చిపోయిన తర్వాత మనిషి ఆ పాట లేచి నుంచొని ఇక తుక్కు కింద వీడిని ఎలా కొట్టిందంటే ఇప్పటికీ కూడా ఈ ఊళ్ళో కథలుగా చెప్పుకుంటారు. నాన్న వీడిని అంత భయంకరంగా కొట్టి వీడి మెడకి తాడేసి వీడిని బావిలోకి దింపేసిందే. బావిలోకి దింపి ఆ తాడిని అలా వీడి అమ్మకి కింద ఉన్న వీడి అక్కకి చెల్లికి మెలేసి పెట్టి పట్టుకొని అవి పైకి లేస్తే వీడు కిందకు దూకుతాడు, వీడు పోతాడు. అలాగని చెప్పి అవి ఆ తాడు అలాగే ఉంచుకున్నాయా అవి పోతాయి అన్నట్టు కట్టేసింది. వాటిని కూడా తుక్కు కింద బాధేసి వాటికి దాదాపు ఒంట్లో బోన్స్ అన్నీ బ్రేక్ చేసేసింది. ఊళ్ళో వాళ్ళు కూడా ఒకళ్ళు తప్పు పాపమల్లా వీడు నేను చచ్చిపోతానని కాళ్ళ మీద పడితే పోలీస్ కేసులు పెడితే గృహహింసల దగ్గర నుంచి డొమెస్టిక్ వైలెన్స్ల దాకా అన్నీ పెట్టి పంచాయతీ అయ్యి మేమందరం వచ్చి కౌసల్య కాళ్ళు పట్టుకొని అసలు ఇక అత్త మళ్ళీ కౌసల్య జోలికి రానని మా అత్తను తీసుకొని ఆడపడుచులు మళ్ళీ గడప తొక్కమని వెళ్ళిపోయి వీడు కౌసల్య ఒంటి మీద చెయ్యి అయిననే పిల్లని
దేవతలా చూసుకుంటానని కాగితాలు రాసిచ్చాడు అప్పట్లో. ఆ తర్వాత ఉన్న 10 ఎకరాల పొలం తన పేరు మీద పెట్టించేసుకొని, దానికి తోడు ఒక 5 ఎకరాల కొబ్బరి తోట ఉంటే అది ఆమె పేరు మీద రాయించేసుకొని, ఉన్న 4 నగలు అత్త వెళ్ళేటప్పుడు మొత్తం లాగేసుకొని వాటిని ఎత్తుకెళ్ళి లాకర్లో పడేసి ఇల్లు బాగు చేయించుకొని ఇంట్లో సంసారం పెట్టి వీడిని అడ్డం పెట్టే వ్యవసాయం చేయిస్తోంది. ఇప్పుడు నీకు మేనత్ అవుద్దిరా, ఆ పిల్ల నీకు మరదలు అవుద్ది. ఆ తర్వాత నేను ఇదిగో ఇలా అయిందిగా నా పరిస్థితి. దాంతో ఇక మళ్ళీ నేను వీళ్ళ దగ్గరకు వచ్చింది లేదో, పాపం నన్ను కలుద్దామని చూద్దామని చాలాసార్లు వచ్చింది కౌసల్య. మీ అమ్మ బజారు దాని సంగతి తెలిసిందేగా, ఏం దోసుకెళ్దామని వచ్చావో, ఏమేమి మంత్రాలు వేద్దామని వచ్చావో, ఏం చెబుదామని వచ్చావు అనే పాటికి ఆ అమ్మాయి ఇంటికేసి రాకుండా పోయిందయ్యా. నువ్వా నీ చదువుల్లో నీ గోలల్లో నువ్వు పడిపోయావో అన్నాక ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న అంటే, నీకు పెళ్లి చేయటానికి అన్నాడు ఆయన. అనేపాటికి అంటే అన్నాడు రాజా, దేవిని నువ్వు పెళ్లి చేసుకుందో కానిరా, మన ఇంటికి ఇప్పుడు ఒక మగాడి అవసరం ఉంది. అంటే ఏంటి నాన్న, నువ్వు మగాడివి కాదుగా నాన్న. నాన్న అనేపాటికి అవునరా, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు పెళ్ళాలతో కాపురాలు చేయటమో పిల్లల్ని కంటమో కాదురా. మన ఇంట్లో మీ అమ్మనే, నీ చెల్లెళ్ళని, నీ తమ్ముళ్ళనే నిజం చెప్పాలంటే వాళ్ళని హ్యాండిల్ చేయటం నీ వల్ల అయ్యే పని కాదు. నేనా మూలన పడ్డాను. ఇంకా నాకు 2 ఆపరేషన్లు అవ్వటానికి ఎలా లేదన్నా ఏడాది టైం ఉంది. ఈ ఏడాదిలోపు నీ చెల్లెళ్ళు ఎంతమంది దగ్గర పమిటి జార్చి కొంపను వేసే వాటికలు చేస్తారో. మీ అమ్మ డైరెక్ట్గా అసలు రెడ్ లైట్ ఏరియా ఇంట్లో ఓపెన్ చేసేసిందే. నీ తమ్ముళ్ళు రోజుకో ఉంపుడు గత్తెని తెస్తున్నారు. రేపొద్దున ఏ రోగాలో వచ్చి ఆ ఎదవలు ఏ మంచానో పడి సుఖవ్యాధులు వచ్చి పోతారో. ఇలాగే ఉంటే నువ్వు పెళ్లి పేరెంటం కాకుండా నీ బతుకు నాశనం అవుద్ది. అందుకే ఆలోచించి తీసుకొచ్చానన్నాడు. ఆ తర్వాత వాళ్ళు భోజనం పెట్టారు, తిన్నారు. తిను ఇంకొంచెం అని దేవి పెడితే రాజాకి మొహమాటంగా అనిపించింది. ఆ తర్వాత అమ్మ నిన్ను ఒక మాట అడిగేది అంటే చెప్పు అన్నయ్య అన్న తర్వాత, మొహమాటం ఏముందమ్మా, ఈ తరం తండ్రిని నేను, ఈ తరం అన్నయ్యని, ఈ తరం మావయ్యనే. అమ్మ దేవి నువ్వు కూడా కూర్చో, భూషణం నీదే ఉందిలే కానీ అంటే, అంతేగా బావా నాదే ఉంది అని పక్కకు కూర్చున్నాడు భూషణం. కూర్చున్న తర్వాత వీడు నా పెద్ద కొడుకమ్మ రాజా అమెరికా కూడా వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఇక ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఆయన పెళ్ళైనప్పుడు మొదలుపెట్టాడు అమ్మాయికి చెప్పటం. ఆ తర్వాత ఆయన అమ్మ నాన్నలు పోవటం, రాజా పుట్టడం, రాజా తర్వాత హర్ష, అశోక్, సుమతి, లత పుట్టడం. ఆ తర్వాత ఆయన 100 ఎకరాల పొలం సాగు చేయటం, పిల్లాన్ని చదివించాలనుకోవటం, ఆయన మూలన పట్టడం. ఇక సుజాత చేసినవి మొత్తం అమ్మాయికి పిన్ను కథంతా వినిపించుకొచ్చాడు. వినిపించుకొచ్చిన తర్వాత, మా రాజాని పెళ్లి చేసుకోమ్మా దేవి, ఆ ఇంటికి నీ అవసరం ఉంది. ముంజేతి మీద మీసం మొలిపించగలిగిన నీలాంటి ఆడపిల్ల అయితేనే ఆ ఇంటిని కరెక్ట్గా ఒక దారిలో తీసుకురాగలదు. అత్తని నువ్వెందుకు కొట్టావని నేను అడగను, ఆడపడుచుల్ని ఎందుకు కొట్టావని నేను అడగను, మరుదుల్ని ఎందుకు తన్నావని నేను అనను. నీ మొగుండైనా సరే అవసరమైతే 4 పీకైనా లైన్లో పెట్టుకో, వీడు అక్కడి దాకా రానివళ్ళే పరిస్థితి. వీడు నోరెత్తలేని వెర్రి నాగన్న, చవట వాజమ్మ. వీడు మగాడనేది మూతి మీద ఉన్న మీసం చూసో, 6 అడుగుల విగ్రహం చూసో, తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నాడనో, టాలెంట్ ఉందని చదువుకున్నాడనే, వీడు అమెరికా వెళ్ళి రాగలిగినంత ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాడనో అనుకోకమ్మ. వీడు వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళ ముందు కుటుంబం అని, విలువలని, గౌరవాలని, మా అమ్మ నాన్న సంస్కృతులని, సాంప్రదాయాలని మీ అమ్మ చెప్పే ఉంటుందిగా నీకు, అలా పెంచేస్తారు మమ్మల్ని. దాంతో వీడిలా తయారయ్యాడమ్మా అనేపాటికి అమ్మ చెప్పింది మామయ్య అప్పుడేమేం జరిగినాయి అనేదే కదా, మరి మా వాడిని చేసుకుంటావా అన్న తర్వాత, ఏ బావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిందే. ఆ మాట నేను అడగాలి కదా అన్న తర్వాత, ఆ ఇంట్లో నిన్ను ఏదో ఒకటి అంటారా అనకుండా ఉండరు, కానీ నువ్వు బాధపడకూడదు, అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వైతే నాకు నచ్చావు, మరి నేను నీకు నచ్చానా అన్న తరువాత, నీ ఇష్టం, నీకు నచ్చానుగా అన్నాడు. అన్న తర్వాత ఈ ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, ముహూర్తం పెట్టించవే అంటే, నా తదనంతరం ఉన్న పొలం ఆస్తి దానికి పెడతానన్నయ్య, నగలు, అసలు ఇప్పుడు ఆ పెట్టుపోతల విషయం ఏమీ వద్దమ్మా అంటే, నీ స్థాయికి నీ హోదాకి నా కూతురుని వచ్చి అడిగావంటే మీకు ఎంత ఉందన్నయ్య, మాకేముంది మీతో పోలిస్తే అంద కౌసల్య పిచ్చిదానా, రక్త సంబంధం ఉందమ్మా నీకు నాకు మధ్య. నా మేనగోడల్ని కాదు నేను కోడలుగా తీసుకెళ్తుంది, నా చెల్లెల్ని, నా తల్లిని
నా ఇంటికి నేను కోడలిగా కాదు కూతురుగా తీసుకెళ్తున్నానన్నాడు ఆయన. అక్కడికక్కడే పెళ్లి ముహూర్తం పెట్టించేసి నిశ్చితాంబూలాలు కూడా అదే పెళ్లిలో మార్చేసుకొని ఇద్దరికి పెళ్లి జరిపించేశారు. అయిపోయిన తర్వాత ఆయనేమి అసలు పెళ్ళానికి కొడుకులకి కూతుళ్ళకి కబురు చెప్పలేదు, ఆ విషయము చెప్పలేదు. అయిపోయాక ఫస్ట్ నైట్లకి ముందే ఇక పిల్లల్ని అప్పుడే కనకూడదని పిల్లల్ని కంటానికి కాస్త టైం తీసుకుందామని అనుకున్నారు మూడు పెళ్ళాము. సరేనన్నాడు రాజా. అన్న తర్వాత ఇద్దరు చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యారు, చాలా రొమాంటిక్గా ఉన్నారు. ఒక వారం 10 రోజులు దేవి రాజా గుండెల మీద పడుకుంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్నెవరైనా ఏమైనా అంటే నువ్వు హర్ట్ అవ్వకు, బాధపడకు, నువ్వు వాళ్ళు ఏదో ఒకటి చేసుకున్న దాకా వ్యవహారం వచ్చిందనుకో నాన్నని తీసుకొని మనం వెళ్ళిపోదాంలే, వెళ్ళిపోయి ఆ పొలంలో వాళ్ళ షేర్ వాళ్ళకిచ్చి మన షేర్ మనం కవులకి ఇచ్చేసుకొని నేనెటు చదువుకున్నాను కాబట్టి జాబ్ చేస్తాను, నువ్వు నాన్నకు ఇంకో 2 ఆపరేషన్లు ఉన్నాయి చేయించిన తర్వాత ఇక నీకు నచ్చితే జాబ్ చేతో కానీ లేదంటే ఇంట్లో ఉందో కానీ లేదా నీకు టైలరింగ్ వచ్చుగా ఏదైనా బొటిక్ లాంటిది పెట్టుకుందో కానీ నాన్న మనకి హెల్ప్ఫుల్గా ఉంటాడు అని చెప్పిన రాజా అమాయకత్వం అతి మంచితనం చూసే ఆ అమ్మాయికి జాలేసింది. ఆ తర్వాత పిల్లని అప్పగింతలిచ్చి అన్ని పరిస్థితులు కుదుట పడ్డాకే నేను వస్తానమ్మా, మాట అంటే నేను పడినని నీకు తెలుసు, నీతో పాటు రాలేకపోతున్నానని ఏమీ అనుకోవద్దంది కౌసల్య. పర్వాలేదమ్మా మామయ్య ఉన్నాడుగా అనే దేవి రాజాతో బయలుదేరిపోయింది. ఆ తర్వాత అత్తారింట్లో అడుగు పెడితే ఎవరు ఇది అని అడిగింది సుజాత. ఎవరేంటి, పెద్ద కోడలు, కొడుక్కి పెళ్ళైపోయింది, కొడుకు కోళ్ళకి శోభనాలు అవి అయిపోయాక తీసుకొచ్చాను, నా మేనగోడలు కౌసల్య కూతురంటే ఏమిటి ఎవరిని అడిగి చేసావురా ఈ పెళ్ళి, దాని కూతుర్నిచ్చి చేయటం ఏంట్రా వీడికి, ఏరా పనికి మాలిన వెధవా, అంతా తప్పించిపోతున్నావా ఆడదాని పొందు కోసం, అంత కోరికలతో రగిలిపోతున్నావేంట్రా నువ్వు, దీన్ని చూడంగానే ఆగలేదేంట్రా నీ కోరికలు, దాంతో నీ బాబు చెప్పాడని పెళ్లి చేసుకున్నావా దీన్నే అనేపాటికే రాజా ఏం మాట్లాడకుండా నుంచున్నాడు. వచ్చే రాజాని కొట్టడానికి చెయ్యెత్తితే దేవి సుజాత చెయ్యి వెనక్కి విరిచి పట్టుకొని నిన్నటి వరకు ఆయన్ని కొడుకత్త, ఈ రోజు నుంచి నా మొగుడు, నువ్వు చెయ్యెత్తి కొడితే చెయ్యి ఇరిసి ఆ చేతిలో పెడతానన్ను, చెయ్యి నరికేసి నిన్ను సంకల్లో కర్రలిచ్చి కూర్చోబెడతా కాళ్ళతో సహా నరికి అనేపాటికి వామ్మో వాయ్యో ఎంత పొగరుంది దీని దగ్గర, దీని అమ్మ బలుపంతా ఉంది, దీన్ని తీసుకొస్తావా అని ఆయన వీల్ చైర్ని ఎగురుతంతే కింద పడబోయిన ఆయన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకవైపున రాజా ఒకవైపున దేవి పట్టుకొని మనిషివా పశువా నువ్వు అని అడిగింది దేవి. ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కొట్టబోతుంటే రాజా అడ్డొచ్చే నువ్వు నన్ను కొట్టా ఊరుకున్నాను, తన్నేమైనా అంటే నేను ఊరుకోను, తన భార్య అన్నాడు. వామ్మో వాయ్యో ఇంకేముందమ్మా, ఇది తలగడ మంత్రాలు వేసిందమ్మా, వీడికి ఏదో మందు పెట్టిందమ్మా, మత్తు చల్లిందమ్మా అంటే ఊళ్ళో వాళ్ళు కూడా ఉషో మొదలుపెట్టింది నాయన అనుకున్నారు ఊళ్ళో జనాలు. ఆ తర్వాత ఇక దేవి ఇంట్లోకి గృహప్రవేశం చేయటానికి హారతి ఇవ్వనంది, వీలు లేదంది. నువ్వెవత్తివే నా కోడల్ని ఇంట్లోకి రానివ్వనంటానికి, ఇల్లు నాది, నీ పుట్టింటి ఆస్తితో ఏమన్నా తెచ్చుకొన్నావా అని ఆయన పక్కింటి ఆడవాళ్ళని రమ్మంటే వాళ్ళు వచ్చి హారతి ఇచ్చి రామ్మ లోపలికని ఆ అమ్మాయిని రాజాని లోపలికి తీసుకొచ్చేశారు. దేవుడి దగ్గర దీపం పెట్టి ఆ అమ్మాయి పొంగల్ చేసి దేవుడి దగ్గర పెట్టేసుకుంది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మొగుడు కాపురం చేసుకోవటం మొదలుపెట్టారు. ఆహా, ఇది ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత కాపురాలు వెలగబెట్టడం, ఇదంతా జరుగుతుంటే నేనెందుకున్నట్టు ఇక్కడ అనుకుంది సుజాత. ఈలోపు రఘుపతి దేవిని పిలిచి ఇక నుంచి ఇంటి పని, వంట పని, ఇంటికి సంబంధించిన పెత్తనం, బాధ్యతలు మొత్తం నువ్వే చూసుకోమ్మా, రాజా దేవి చెప్పినట్టే వినాలి నువ్వు అంటే అలాగే నాన్నగారు అన్నాడు. అన్న తర్వాత దేవి తాళాలు తీసుకోవటం, వీళ్ళకి 10 రూపాయలు కావలసి వచ్చినా కూడా దేవినే అడగాలని రఘుపతి చెప్పడంతో సుజాతకు ఒళ్ళు మండిపోయింది. దానికి తోడు ఆ అమ్మాయిని ఆరళ్ళు పెడదాం, హింసలు పెడదాం, ఇంటి పని వంట పని చేయిద్దామని అమ్మ కూతుళ్ళు కలలు కంటుంటే ఆ అమ్మాయి కాస్త ఇంట్లోకి పని వాళ్ళని పెట్టుకుంది. అది నమ్మిన బొంటైన పని వాళ్ళని పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మను పంపించమంటే అసలు ఆ అమ్మాయికి ఆంతరంగిక పని మనిషిని ఒక అమ్మాయినే, అలాగే ఇదే ఊళ్ళో బట్టలకి వేరే బట్టలమ్మాయే ఇస్త్రీలకి, అలాగే అంట్లు తోమటానికి, ఇల్లు ఉడ్చి తడిగుడ్డలు పెట్టడానికి, వాటన్నిటికీ పని వాళ్ళని మాట్లాడి వంట పని కూడా వాళ్ళకే అప్పచెప్పింది దేవి.
ఇక తను చెప్పిన వంటలే వాళ్ళు వండుతున్నారు. పొద్దున ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి కాఫీలు టిఫిన్లు, ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వేటపోతులు కొయ్యటాలు అవి ఇవి కాకుండా ఆ అమ్మాయి ఏమీ మార్చట్లేదు. పొద్దున్నే 10 రకాల టిఫిన్లు తినాలి వీళ్ళు, అలా కాకుండా 2 రకాల టిఫిన్లు చేయించుద్దే. అందరికీ హెల్త్కు మంచిదనే పెద్దవాళ్ళ కోసం కాఫీ టీ పాలు అన్నీ ఉంటాయి, ఏది కావాలో అది తాగొచ్చు. 4 కూరలు వండించుద్ది. అందులో కంపల్సరీగా ఒక నాన్ వెజ్, ఒక రోటి పచ్చడి, ఒక రసం సాంబారు, ఒక వెజ్ కర్రీ ఉంటుంది. సాయంత్రం 2 రకాల స్నాక్స్, రాత్రికి రోటీలు రైసు 2 కుక్ చేయించి వాటిల్లోకి 2-3 రకాల కూరలు, బటర్ మిల్క్, దాంతోపాటు ఇక జ్యూస్ కూడా చేయించుద్ది. రాత్రి పడుకునేటప్పుడు పాలు కలిపిమ్మని ఆ అమ్మాయి మెను ఇలా ఉంది. ఇంట్లోకి గేదెల్ని ఆవుల్ని కొనాలని దేవి అనుకుంటున్నాను మామయ్య అని చెప్తే, తీసుకుందామమ్మా, ఇంట్లో పాడి లేకపోతే బయట నుంచి పాలు కొంటుంటే బోల్ డబ్బులు వృధా అయిపోతున్నాయి మామయ్య అనే అమ్మాయి మాట్లాడుతుంటే, ఓ సోసి పోలి నీ పెత్తనం ఎందాకే అంటే మా అత్త ఊడి చివరిగా పోయొచ్చిందాక అందంట, నువ్వేందే ఏడ పెత్తనాలు చేసేది మా మీద అని చెప్పి సుజాత ఒక రోజున రెచ్చిపోయి దేవిని కొట్టడానికి మీదకొచ్చేసిందే. వచ్చేసిన తర్వాత సుజాతనే డబ్బా కారం రెడీగానే పెట్టి ఉంచమని చెప్పింది తన పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన పనమ్మాయితో. ఆ అమ్మాయిని కేకేయంగానే రెడీ అమ్మా అనే అమ్మాయి వస్తే కళ్ళల్లో కారం కొట్టి సుజాతని ఒక గదిలోకి తోసేసి, ఇక్కడే పడిచావు, నువ్వు తల్లిగా భార్యగా దేనికి కరెక్ట్ కాదు, నీలాంటి ఆడవాళ్ళని ఏమంటారు, మొగుడిని వీల్ చైర్లో కూర్చుంటే కాలుతో తంతావా, వయసుకొచ్చిన కొడుకుని కొడతావా, ఇంట్లో నీ పెత్తనమే సాగాల, కొడుకుల్ని పనికిరాని వెధవల్లా తయారు చేసి వేశ్యలకు అలవాటు చేసావు, కూతుళ్ళో కాపురాలు చెడగొట్టుకొని వస్తే వేశ్యల్లాగా వాళ్ళని ఊళ్ళో వాళ్ళకి పమిటలు జార్చమని చెప్తున్నావు. నీలాంటిది ఆడజాతికే కళంకమే. కోడల చేత పాచి పని చేయించాలని, కోడల్ని చావగొట్టాలని, కోడల్ని కొడుకుని వేరు చేయాలని, కోడల్ని ఇంట్లోంచి గెంటేయాలని, కొడుక్కి పెళ్లి చేయటం చేతగానే నువ్వు కూడా పెద్ద ముత్తైదులా మాటలు చెప్తూ ఉంటావు చూడు అని ఆ అమ్మాయి లోపలికి తోసి పడేసేపాటికే, దీనికి టయానికి అంత ముద్ద కిటికీలో నుంచి పడే లోపలే బాత్రూమ్ లెట్రిన్ ఉన్నాయిగా అందే తన పనమ్మాయితో. మా అమ్మనే తీసుకెళ్ళి గదిలో పెడతావంటే అనే కూతుళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎట్రండే అనేసరికి ఏంటి అన్నారు. చూసిన ప్రతి మగాడి దగ్గర పొమట చర్చే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా, వెలయాళ్ళు అంటారు. మీకు మొగుళ్ళు లేరా, మొగుళ్ళిచ్చే సుఖాలు సరిపోవటం లేదా, ఒక మొగుడు మాత్రమే ఆడదాన్ని తృప్తిపరచాలి, తృప్తిపరిచినంత వరకే ఆ ఆడది తృప్తి పొందాలి. మీ మొగుళ్ళేం మగాళ్ళు కాదా, మగతనాలు లేవా, రోజుకి 3 సార్లు 4 సార్లు సుఖపెడుతున్నా చాలదని మీ ఇష్టం వచ్చినన్ని ట్యాబ్లెట్లు సంసార సామర్థ్యత పెంచేవి వాళ్ళకి కలిపేస్తే పోతారే ఆ ఎదవలు, మీతో సంసారాలు చేయటానికి కూడా పనికిరారు. ఏంటి మొగుళ్ళని కొట్టే మొగసాలకెక్కినట్టు వాళ్ళని తన్ని పుట్టింటికి వచ్చి కూర్చొని కడుపులేసుకొచ్చి ఇక్కడ మీకు 50 లక్షల కట్నాలు, 50 కాసుల బంగారాలు, కార్లు ఇచ్చి హనీమూన్ టికెట్లు ఇచ్చి పంపి పురుళ్ళు పోసి పుట్టిన పిల్లలకి నగలు చేయించి ఇక్కడి నుంచి మీ అన్నయ్య పంపితే మీరు తిరిగి వచ్చి నువ్వేమైనా మా గదిలోకి వచ్చి సుఖ పెడతావా, మాకు వాళ్ళు అందించే సుఖం చాలట్లేదు, రోజుకు 10 సార్లు మీ మొగుళ్ళు కాపురం చేస్తున్నా చాలనంత మదాలు ఎక్కేసి ఉండకూడదు ఆడవాళ్ళు. చూసిన ప్రతి ఒక్కడి దగ్గర పవిట జారుస్తాము, నీకెందుకు నువ్వేమైనా మాట్లాడుకొస్తున్నావా మాకని అడుగుతారా మీరు. మర్యాదగా మీ మొగుళ్ళ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి మీ కూతుళ్ళిద్దరిని ఎత్తుకొని మీరు కాపురానికి వెళ్ళి మీ కాపురాలు మీరు చేసుకోండి. ఇది పద్ధతి గల ఆడవాళ్ళు చేయాల్సిన పనులు కాదు. మీరు పుట్టిన కులగోత్రాలేంటి, ఈ ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఏడిసాయి. మీరు ఎలాంటి పనులు చేస్తే మనం ఉన్న ఊళ్ళో తలెత్తుకోవటానికేనా. అబ్బో పతివ్రత వచ్చిందండి బాబు, నువ్వు నీతులు చెప్తే మేము వింటామా, ఆడున్నాడే వీల్ చైర్లో కూర్చున్న కుంటి కుక్క మమ్మల్ని కన్నోడు, ఆడు చెబితేనే మేము వినాం, ఈడున్నాడే నీ పక్కన నీ మొగుడు చేతగాని బృహన్నల ఎదవ గేఫెలో, ఆడు చెబితేనే వినాం. మా ఇద్దరు అన్నయ్యలు మాకు అన్నయ్యలే, మాకు
కన్నయ్యల్ని మాట్లాడుకురమ్మంటే చిటికలో మాట్లాడుకొచ్చే అన్నయ్యలు వాళ్ళు. మాకు అలాంటి వాళ్ళే అన్నలుగా కావాలి. మొగుళ్ళ ఏం మొగుళ్ళే వాళ్ళు. మాకు ఎప్పుడు చిటికేస్తే అప్పుడు అందుబాటులో ఉండి మమ్మల్ని సుఖపెట్టాలి. అవును, ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఆకలేస్తుంది. నీకు ఆకలేసేది నువ్వు తినేది ప్లేట్ మీల్సేనేమో, మేము 100 ప్లేట్లు తినాలనుకుంటాం. అంత సుఖపెట్టే మగాళ్ళు కావాలి మాకు. మా అడుగులకి మడుగులు ఎత్తాలి, మా అత్తలు మా కాళ్ళు పట్టాలి, మా మొగుళ్ళు పట్టాలి, మా మామలు పట్టాలి. ఎవరైనా మా ముందు తల దించి తల వంచి ఉండాలి. మా అమ్మ మమ్మల్ని అలా పెంచింది అనేపాటికి ఆహా అనే రెండిటి కళ్ళల్లో కారం కొట్టి జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకెళ్ళి అబ్బో నా భూతో నా భవిష్యతే అన్నట్టుగా కుక్కల్ని కొట్టినట్టుగా ఊర దంచుడు దంచేసింది దేవి. వీళ్ళేమైనా తక్కువ తిన్నారా? తిరగబడిపోయి నువ్వు కొట్టినా తిట్టినా మేం కాపురాలకు వెళ్ళమే, మా ఇష్టమే. అవును, మా మొగుళ్ళకు బదులు నీ మొగుడిని ఏమైనా గదిలోకి పంపుతున్నావా? అన్ననే లెక్క లేదు, అన్ననే గౌరవం లేదు, అన్ననే విలువ లేదు. ఆయన కష్టార్జితంతో చెరొక 50 లక్షలు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన నగలు పెట్టాడు, ఆయన పెళ్లి ఖర్చులు పెట్టుకున్నాడు, కార్లు కొన్నాడు, హనీమూన్లకు పంపాడు. ఆయనే మీ పిల్లలకు బంగారాలు చేయించాడు, లాంఛనాలు ఇచ్చాడు, పెళ్లి ఖర్చులు పెట్టుకున్నాడనే విలువ లేదు. అన్ననే ఏ రోజు అన్నలా చూసింది లేదు. వావి వరుసలు మర్చిపోయి చిత్తకార్తె కుక్కల్లాగా ఆయన వచ్చి సుఖపెట్టాలని గదుల్లోకి అంత విచ్చలవిడితనమైన ఆడవాళ్ళలా మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఇలా పెంచిన మీ అమ్మని ఏమనాలి అని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి ఉతికి వదిలిపెడితే మేము వెళ్ళమే కాపురాలకి అన్న తర్వాత ఎలాంటి వాటినైనా ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు. మీలాంటి మదపగొడ్లనే ఎలా దారికి తెస్తానో చూస్తారుగా మీరే అని పనమ్మాయితో వాటికి తిండి పెట్టకో అనేసిన తర్వాత అలాగేనమ్మా అనేసింది పనమ్మాయి. 1 రోజు 2 రోజులు 3 రోజులు భీష్మించు కూర్చున్నారు. ఆకలి మీద మనిషి జయించడం ఎంతవరకు సాధ్యం? పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పిందే. వారం రోజులు గడిచేపాటికి దప్పికి కట్టేసి ఏలబడిపోయి మనుషులు చివరికి బాత్రూంలోకి వెళ్ళే వాల్ కూడా కట్టేయమంటంతో నీళ్లు కూడా లేక ఇక నీకు దండం పెడతామే పాపిష్టిదానా, మేమే నరకాలు అనుభవించలేకపోతున్నావు, నా బిడ్డలు నరకం పడుతున్నారే, నీ చేతులు కాళ్ళు ఇరిగిపోను, నువ్వు ముండమొయ్యా, నీ మొగుడు జావా, నువ్వెన నాశనం అయిపోతావో, నా కూతుళ్ళని కొడతావంటే తిండి పెట్టమంటే అని సుజాత తన గదిలోకి ఫుడ్ వెళ్తుంది, తను తింటుందే. తలుపులు బద్దలు కొట్టేసి నా కూతుళ్ళని నేనే కాపాడుకుంటాను అని రాబోతే ఎక్కడికి నువ్వు వచ్చేదని పెద్ద పెద్ద తాళాలు వేసేసి బయటికి ఓపెన్ చేయలేదు సుజాతనే. ఒరే పాపిష్టోడా, వాళ్ళని కూతుళ్ళురా, నేను ఎవరితోనో కులికి వాళ్ళని కనలేదురా, నీకే కన్నాన్రా, చూస్తా ఊరుకుంటావేంట్రా అంటే అసలు రఘుపతి విని కూడా వినిపించుకోకుండా, రాజా కూడా వినిపించుకోకుండా వదిలిపడేశారు. ఆ తర్వాత ఇక ఇంకో 3 రోజుల నుంచి తలుపులు తీసేపాటికే మనుషులు ఆల్మోస్ట్ సావుకి దగ్గరలోకి వస్తే డాక్టర్ని ఫోన్ చేసి ఆర్ఎంపీ డాక్టర్తో సెలైన్లు పెట్టించి ఆ తర్వాత కడుపుకి తిండి పెట్టమంటే బకాసురులు తిన్నట్టు తిని ఇంకా ఇక్కడే ఉంటాము అంటే మీ బతుకు కుక్కల కన్నా హీనం చేస్తా, ఎవరికేం అవసరమే, మొగుళ్ళని వదిలేసి వచ్చి పుట్టిళ్ళ మీద పడి కూర్చునే ప్రతి ఆడపడుచులకి మీకు చేసినట్టుగానే ప్రతి వదిన చేస్తే దెబ్బకి దారిలోకి వచ్చి మొగుళ్ళతో కాపురాలకు వెళతాయి. మీ మొగుళ్ళు నపుంసకులైతే ఎవరికి పుట్టారే మీకు పుట్టిన పిల్లలు, వాళ్ళు ఒంటి మీద చెయ్యకుండా ఎవడేశాడే మీ ఒంటి మీద చెయ్యే, మొగుడు మగాడు చేసే కాపురం చాలట్లేదని అత్తను కొట్టి మామని తిట్టి చుట్టాలు బంధువుల్లో పరువు తీసి వీధులకు ఎక్కి మొగుడిచ్చే సుఖం చాలట్లేదని పుట్టిళ్ళకు వచ్చి పమిటలు జార్చే మీలాంటి ఆడవాటిని ఏమనాలే? పైగా అమ్మలో ఏకమై ఇక్కడికి వచ్చి దుబారా చేసి తండ్రి అంటే గౌరవం లేదు, వాడు వీడు అన్నంటే గౌరవం లేదు, గదుల్లోకి వస్తావా అంటాం, వదిన్ని హీనంగా మాట్లాడటం, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. తొక్కేస్తాను గొంతు మీద కాలేసని, కాలెత్తేపాటికి మేము వెళ్ళిపోతాం మా మొగుళ్ళ దగ్గరికి అని పోయి మొగుళ్ళ దగ్గరికే పోతాం మేము ఉండమని కూర్చునేసరికి కబురు పెట్టింది దేవే రవికి మధుకి. వచ్చిన మొగుళ్ళ కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించి అత్తామామల కాళ్ళ మీద పడించి క్షమాపణ చెప్పించింది. ఆ తర్వాత బట్టలు పెట్టి ఆ తర్వాత ఇక పిల్లల్ని వాళ్ళ చేతికిచ్చి ఒక్క మాట చెప్తున్నాను, ఆడవాళ్ళు తప్పు చేశారంటే అందులో మగాడి చేతగానితనం కూడా ఎంతో కొంత ఉంటుంది, అలా లేకుండా ఉండదు. వీళ్ళు ఇంత అచ్చుపోసిన ఆంబోతుల్లాగా తయారయ్యారంటే పెంచిన ఆడదాని పెంపకం బాలేదు, కరెక్టే.
అత్త అమ్మ లాంటిది అంటారుగా, ఏ అత్తల్లా ఉండటం చేత కాదా? వీటి నోటి కింద మీరు భయపడిపోవటం ఏంటే? అసలు మీరు మొగుళ్ళేనా, మగాళ్ళేనా? మగతనం అంటే గదిలోకి వెళ్ళి పెళ్ళాలని సుఖపెట్టి పిల్లల్ని కంటం అనుకుంటున్నారా? కొన్ని రకాల మదపు గొడ్లుంటాయి. వాటి మదాన్ని దించకపోతే అవి మాట వింటయ్యా. పోయేది మీ పరువే. పక్కింటోడినో వెనకింటోడినో పిలిపించి బెడ్రూముల్లో పడుకోబెట్టుకుంటే ప్రపంచం కాండిచ్చి ఉమ్ముద్ది. మీ పిల్లలు కూడా మీకు విలువ ఇవ్వరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిచ్చి. కొన్నిటికి నగల పిచ్చి, కొన్నిటికి తిండి పిచ్చి, కొన్నిటికి బట్టల పిచ్చి, వీటికి మద పిచ్చి. ఆ పిచ్చి తీరేంత వరకు ఎక్కడ పడితే అక్కడ ఎగిరెగిరి తంతే దెబ్బకి కంట్రోల్లోకి రావా? ఇలా కాదు, మేము చేతగాని విధవల్లానే ఉంటాం, మేము అత్తగారులుగా పెత్తనాలు చేయలేం, వీళ్ళు ఆడించినట్టల్లా మేము ఆడతాం, వీళ్ళంటే మేము భయపడిపోతాం అని మీరు అనేటట్టయితే ఈసారి ఏం చేయను. వీటితోనే మీకు విడాకుల నోటీసులు పంపించే, విడాకులు ఇప్పించే, వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసి మీ ఆస్తుల్లో నుంచి సగం ఎలిమనీగా తీసుకొచ్చే, ఎటు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలే కాబట్టి సగం వాళ్ళ భుక్తి కింద తీసుకొచ్చి పిల్లలకు కూడా మీ ఆస్తులు పెట్టించాల్సి వస్తుంది, జాగ్రత్త అనేపాటికే పెళ్ళాలని కాపురాలే తీసుకెళ్ళి ఆ అమ్మాయి అడిగిన మాటలు బాగా తగులుతాయి రవికి, మధుకి, వాళ్ళ అమ్మా నాన్నలకి, వీళ్ళ అమ్మా నాన్నలకి. దాంతో ఎవడు సగం ఆస్తులు పెడతాడో అది వేరే విషయం, ఇచ్చిన కట్నం ఎవడెనక్కిస్తాడో అది వేరే విషయం. భర్తకిచ్చిపోయి ఆడై పక్కింటోడికి వెనకింటోడికి ఎదురింటోడికి కన్ను గీటితే ఏ మగాడు ఊరుకుంటాడో. ఇక దాంతో వీళ్ళని ఇంట్లో పని మనుషుల్ని తీసేసి ఇంటి పని వంట పని చేయిస్తూ వీళ్ళకి మళ్ళీ కడుపులు చేసి రెండోసారి పిల్లల్ని కనిచ్చి ఆపరేషన్లు చేయించి తుక్కు కింద తుక్కు ర్యాక్ కొడుతూ వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా అత్త అత్తల, మామల, మొగుళ్ళ ఉంటూ మొత్తానికి కంట్రోల్లో పెట్టి కాపురాలు చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. మంచిగా ఉన్న ఆడవాళ్ళకి అలాంటి అవసరాలు ఉండవు. గుండెల్లో పెట్టుకొని చూసుకోమని చెప్పే పంపుతాం మన ఇంటి ఆడపిల్ల అత్తింట్లో సుఖపడాలనే. కానీ అవతల వాళ్ళ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే, అవతల వాళ్ళు తమ మెట్టింటి వాళ్ళని మర్చిపోయి పరుగులు తీసి వీధులకు ఎక్కే ఆడవాళ్ళకి ఈ ట్రీట్మెంటే కరెక్ట్. కాబట్టే ఆ నిర్ణయం తీసుకుంది దేవి. ఇక ఆ తర్వాత మామగారిని తీసుకెళ్ళి ఆయనకి 2 ఆపరేషన్లు చేయించి తీసుకొచ్చి ఫిజియో చేయించడం మొదలుపెట్టింది. అత్తనే ఆ తర్వాత గదిలో నుంచి బయటకు వదిలిపెట్టింది. గదిలో నుంచి బయటకు వదిలిపెట్టి, ఆడపుటక పుట్టావు, ఆడదానివే, నువ్వు అర్థం చేసుకోవాలి, మామయ్యకి నయం అవుతుంది. జీవితంలో ఏ రోజు ఆయన పక్కన సంతోషంగా ఉంచిన భార్యగా నువ్వున్నది లేదు. ఇక నుంచైనా మారు. ఇంట్లో గేదెల్ని ఆవుల్ని పెడదాం అనుకుంటున్నాను, మనుషుల్ని పెడతాను, వాళ్ళతో చేయిస్తూ పై ఎత్తున నువ్వు చూసుకుంటూ ఉండు. వంటమ్మాయి ఉంది, నువ్వు పని చేయక్కర్లేదు, పనివాళ్ళు ఉన్నారు, నువ్వేమీ చెయ్యొద్దు. మరుదులిద్దరినీ కూర్చోబెట్టి బాగుపడమని చెప్పు. డిగ్రీలు చదువుకున్నారు, చక్కగా పీజీలు చేసి గవర్నమెంట్ జాబులకు రాస్తే నీ పెద్ద కొడుకు డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగాలు వస్తే 4 పై డబ్బులు వస్తాయి. మంచి అమ్మాయిల్ని చూసి పెళ్ళిళ్ళు చేస్తే బాగుపడతారు. నీ కూతుళ్ళు చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు, ఇంకో 2 పిల్లలకి తల్లులు కూడా అయ్యారు. నువ్వు అమ్మలా ఆలోచించు ఒక్కసారి అనేపాటికే నువ్వేంటే నాకు చెప్పేది అని ఆ అమ్మాయిని పడేసి యామరపాట్లో ఉండేపాటికి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని కనకన కాలే కట్టిపెట్టి వాతలు పెట్టేసి గోడకేసి కొట్టి ఆ అమ్మాయిని ఆ పక్కనే ఉన్న గొడ్డుగారం ఆ అమ్మాయి కళ్ళల్లో కొట్టేసి కళ్ళు కనపడకపోయేసరికి ఇక ఆ అమ్మాయిని చావగొట్టేయటం మొదలుపెట్టింది. ఈలోపు పనమ్మాయి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిందల్లా వచ్చి 4 బిందెల నీళ్ళు ఆ అమ్మాయి నెత్తి మీద పోస్తే ముక్కుల్లోంచి నోట్లోంచి తల పగిలిపోయి రక్తం. రఘు పరిగెత్తుకుంటూ వస్తే రఘుని పడేసి కొట్టేసింది. రఘుపతిని తంతే కుర్చీలోంచి కింద పడిపోయాడు. వీధుల్లో ఆడవాళ్ళు రాబోతే, ఏమే నా మొగుడికి బదులు మీ మొగుళ్ళని ఏమైనా పంపుతున్నారా నాతో గదుల్లో కంటే, హత్తవిధి నాయన, ఇది ఆడదైనా, దీని నోట్లో నోరు పెట్టలేము తండ్రోయ్ అని చెప్పి వాళ్ళు పక్కకు నుంచునే పాటికి దేవి లేచి నిలబడింది. పనమ్మాయిని గొడ్డుగారం డబ్బా తీసుకురమ్మనమని అత్తకి గొడ్డుగారం కొట్టి ఒంటి మీద బట్టలన్నీ చించి అవతల పడేసి
కాలే కొరకంచుల్ని పనమ్మాయిని కాల్చుకురమ్మనమని చెప్పి ఇనప చువ్వలతో చెప్పుకోరాని చోటుతో సహా ఒళ్ళంతా వాతలు పెట్టి కాళ్ళతో తొక్కేసి అన్నం నీళ్లు లేకుండా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా గదిలో పడేసి నువ్వు మారవే, నీలాంటి ఆడ ఈ జన్మకి మారవు, నువ్వు మనిషివి కాదు పశువువే, నువ్వు నా తల్లి లాంటి దానివనే నిన్ను గదిలో పెట్టిన రోజున కూడా నీకు సకలం గదిలోకి పంపించాను, నిన్ను దేవతలా చూసుకుంటానంటే ఏబ్బే నువ్వు మహమ్మాడివే, నువ్వు అలా ఎందుకుంటావు ప్రశాంతంగా అనే రోజు తుక్కు కింద తంతం మొదలుపెట్టిందే. దాంతోపాటు రఘుపతి కూడా ఆయన కుర్చీలోంచి తన్నేపాటికి ఆయన చూస్తూ ఊరుకున్నాడు. రాజా కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ పస్తులు నేనుండలేను నాయనో, ఈ నరకం నేను భరించలేను నాయనో, చీమలు కుడుతున్నాయి, దోమలు కుడుతున్నాయి, సలేస్తుంది, వామ్మో ఈ గుడ్డలు లేకుండా నేనెక్కడుండను, ఒళ్ళంతా వాతలు తండ్రోయ్ సెప్టిక్లు అవుతున్నాయి, చీములు పట్టిపోయినాయి అనే రాగాలు తీస్తూ ఉండటంతో ఆ అమ్మాయి 10 రోజుల తరువాత తలుపు తెరిచింది. ఆ తర్వాత గుడ్డలు ఇసిరేసి కట్టుకొని బయటికి రమ్మనమని చెప్పి ఆ తర్వాత డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించి 10 ఆవులు 10 గేదెల్ని తీసుకొచ్చి పనివాళ్ళని పెట్టి వాళ్ళతో చేయించమని, ఇక నుంచి వెళ్ళి నువ్వు అక్కడే ఉండమని మేకలు వాటితో పాటు గొర్రెలు కోళ్ళు అప్పచెప్పేసి, చెయ్యను అంటే ఇంట్లో నుంచి బయటికి నడు, లేదంటే మూసుకొని చేసుకుంటా కూర్చోవటం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు అనేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత మరుదులిద్దరిని మీ సంగతి ఏంటి అంటే, మా సంగతి ఏంటేంటి, మా మీద నీ పెత్తనాలేంటి, మేమేమైనా సుమతి లత అనుకుంటున్నావా, నువ్వు ఆడిచ్చినట్టు ఆడటానికి, మా అమ్మ అనుకుంటున్నావా భయపడిపోవటానికి, నీ మొగుడు చేతగాని ఎదవేమో ఆడి దగ్గర ప్రదర్శించుకో నీ ఆడతనాలు నీ శివంగితనాలు, మా దగ్గర కాదు, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, అక్కడ దాకా వస్తే అసలు నువ్వెవత్తి అంటాము, ఈ ఇల్లు మాదంటాం, ఆహా నేను ఈ ఇంటి పెద్ద కోడల్నిరా, మీ అన్నయ్యకి పెళ్ళాన్ని, ఈ ఇల్లు ఇప్పుడు నాది, నేను చెప్పినట్టే వినాలి, ఇక్కడ ఎవడైనా కూడా మూసుకొని పీజీలు రాసి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాసుకుంటే డబ్బులు పెట్టి ఉద్యోగాలు వస్తే ఈ చెడు తిరుగుళ్ళు గాలి తిరుగుళ్ళు మానేస్తే ఈలోపు 2 మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేస్తే వెళ్ళి మీ బ్రతుకు మీరు బ్రతుకుదురు, కానీ శుభ్రంగా పై డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, మంచి పెళ్ళాలు వస్తారు, పిల్లలు పుడతారు, సంసారం బాధ్యతలంటూ ఉంటాయి, గాలి వెదవల్లా మాట్లాడకండి అంటే నువ్వెవరు మాకు చెప్పటానికి అనేపాటికి తను మీ వదినరా, నువ్వు అనుకుంటున్నావేమో నీ పెళ్ళామని, మేము అనుకోవట్లేదులే, నువ్వు తెచ్చుకున్న ఉంపుడు గత్తెనే అనుకుంటున్నావు అనేపాటికే రాజా అలా నిలబడిపోయాడు. రఘుపతి చూస్తూనే ఉన్నాడు. వీడొక తండ్రి, నువ్వొక అన్నవి, ఇదొక ఇల్లు, మళ్ళీ దీని గురించి ఈ పతివ్రత చెప్పటం అని డబ్బులిట్టి, ఏ డబ్బులు నువ్వు సంపాదించావని ఇచ్చావా నాకు అని రూపాయి ఇవ్వననేసింది దేవి. దాంతో ఊళ్ళో అప్పులు చేయటం మొదలుపెట్టారు. అప్పులు చేయటం మొదలు పెడితే ఇక ఒకళ్ళ దగ్గరే 2 లక్షల రూపాయలు అప్పు చేశారు. అప్పు చేస్తే ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే ఊళ్ళో వాళ్ళందరికీ దండోరా వేయించింది దేవి. వీళ్ళకి రూపాయి అప్పు ఇచ్చినా మాకు వీళ్ళకి సంబంధం లేదని, ఆ అప్పు తీర్చబడదని ఆ 2 లక్షల వరకు ఇచ్చేసి ఊరుకుంది. ఆ తర్వాత వీళ్ళు దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. వేశ్యలకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఒకళ్ళ ఇంట్లోకి దూకి దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేస్తే వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే రఘుపతి ఆపమంటే వాళ్ళు ఆపుతారు, రాజా ఆపమంటే వాళ్ళు ఆపుతారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఆపమనలేదు. అయ్యో నా కొడుకులో, అయ్యా నా కొడుకులో అంటే ఈ చవతలు పడేశారు సుజాతనే. దేవి అలా మెదలకుండా నిలబడిందే. ఆ తర్వాత ఇంకొకసారి ఈ ఎదవలు దొంగెదవల్లా తయారయ్యారు, ఎవరు వీళ్ళతో సావాసాలు చేయమాకండి, ఎవరు వీళ్ళని ఇళ్ళకి రానివ్వబాకండి అనే పాటికి తల నరికేసినట్టు అనిపించిన దిగజారిపోయిన వాళ్ళ వ్యసనాలకే వాళ్ళు ఎలాంటి వాటికి అలవాటు పడుతున్నారా అని చాలా బాధపడ్డారు ఇంట్లో వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి 5 లక్షల రూపాయలు నగలు కొట్టేశారని తెలిసి 5 లక్షలు దేవి రాజాతో కట్టించింది అక్కడ. ఆ తరువాత కూడా వీళ్ళేమైనా మారారా, వేశ్యలు నానివ్వట్లేదని, గుర్రపందాలు పేకాటలాడటానికి డబ్బులు లేవని, మారండి అని చెప్తే వినకుండా ఇంట్లో రూపాయి దొరకట్లేదు కాబట్టి
ఈసారి పెద్ద మొత్తంలో దొంగతనం చెయ్యాలని ఒకళ్ళ చాలా పెద్ద మాల్కే హెసరు పెట్టారు. అలా ఆ బంగారపు షాప్ ఒకటి ఉంటుంది మాల్లో. వాడు అటు ఇటు మనీ చేంజ్ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర 2 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేశారు వీళ్ళిద్దరూ కలిసి. అయితే పోలీసులకి దొరికిపోయారు. ఆ డబ్బులు కూడా దొరికిపోయినాయి. పోలీసులు వీళ్ళ కబురు పెడితే దేవి వెళ్ళి పోలీసులను పక్కకు పిలిచి ఎస్ఐతో సిఐతో మాట్లాడి కేసు కానివద్దని, కోర్టు దాకా వెళ్ళనివద్దని, మీకు దండం పెడతానని, వాళ్ళ కెరియర్లు పోతాయని, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని, ఈ విషయం వాళ్ళకి తెలియనివ్వద్దని అంటే వాళ్ళు ఇదంతా చేస్తే మాకేంటి లాభం అంటే ఎంత కావాలని అడిగింది. 30 లక్షలు కావాలంటే అమౌంట్ దొరికేసింది కదా. ఆ బంగారు షాపోడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కేసు పెద్ద చేయొద్దు, మా ఫ్యామిలీలు అలాంటివి కాదు అనేపాటికి వాడు కేసు వదిలేశాడు. పోలీసులు డబ్బులు తీసుకొని వదిలేయమా వీళ్ళంటే వదలొద్దు, మీరు వీళ్ళని 4-5 నెలలు జైల్లోనే ఉంచండి, మీరు మామూలు ఖైదీలను ఎలా తంతారో తుక్కురాకు కొట్టే అలాంటి ట్రీట్మెంటే ఇవ్వండి అన్న తర్వాత సరేనని వాళ్ళు తుక్కు కింద కొట్టి పోలీసులు ఒక 5 నెలలకి వీళ్ళని రిలీజ్ చేశారు. ఇంటికి వచ్చిన వీళ్ళతో సుజాత ఏకమయ్యి వీడిని ఆస్తిలో నుంచి వాటా పెట్టేయమని అడుగుదాం రండ్రా అనే రఘుపతి గాడికి పూర్తిగా తగ్గిపోయింది. నార్మల్ మనిషి అయిపోయాడు ఆయన. అయిపోయిన తర్వాత ఇదిగో ఒరేయ్ నిన్నేరా, నేను ఇక నీతో ఉండను, నీతో కాపురం చేయను, నేను నా దాన్ని నేను చూసుకుంటాను, ఉన్న 100 ఎకరాల్లో కూడా 10 ఎకరాలు నా పేరు మీద రాసి 90 ఎకరాల్లో నువ్వు నా కూతుళ్ళకి చెరొక 10 ఎకరాలు పెట్టి మిగతా 70 ఎకరాలు నా కొడుకులిద్దరికీ రాసేస్తే మా దారిని మేము అవి అమ్ముకొని వెళ్ళిపోతాం, మళ్ళీ నీ మొహం కూడా నేను చూడను అనేపాటికి ఎంత రాయను అన్నాడు ఆయన. చెప్పాగా లెక్క అనేపాటికి లోపలికి రండి రాస్తానన్నాడు. అన్న తర్వాత సరేనని లోపలికి వెళ్ళారు ముగ్గురు. వెళ్ళిన తర్వాత 6.5 అడుగుల విగ్రహం ఆయింది. దానికి తోడు కోడలు బాగా తిండి పెట్టడం, పచ్చి కోడిగుడ్లు తాగించడం, కీమాలు వండి పెట్టడం, ఒకవైపున ఫిజియోథెరపీలు చేయించడం, మందులు మంచి బలానికి వాడటంతో మనిషి దిట్టంగా కోలుకొని ఉన్న ఆయన వాళ్ళ పెద్దలే తరతరాల నుంచి వస్తున్న చండ్రా కోళ్ళున్న ఇంట్లో అవి తీసుకొని ముగ్గురిని పడేసి తుక్కు కింద కొడితే అసలు హర్షకి అశోక్కి నోట్లో నుంచి బ్లడ్ పడిపోయే. ఇక శాంతం సుజాత అయితే నురుగులు కక్కేసి సుజాత గొంతు మీద కాలేసి నుంచున్నాడు ఆయన. అమ్మ గొంతు మీద కాల్దే నాన్న అంటే పోనివ్వండిరా, పనికి మాలిన గాలి ఎదవల్లారా, చదువుకోండి అంటే నెప్పా, ఉద్యోగాలు చేయండి అంటే నెప్పా, ఉద్యోగాలకు రాసుకోండిరా అంటే నొప్పా, డబ్బులు పెద్దోడు పెడతాడంటే నొప్పా, ఆస్తులు కావాలా, వాటాలు రాయాలా, ఎవడెమ్మా మొగుడు సొమ్మని రాయన్రా, నీ అమ్మేమైనా తెచ్చిందా పుట్టింటి దగ్గర నుంచే, వింటారు మాట, లేదంటే మీరు పొయ్యారని నా కొడుకులు లేరు, నాకు సచ్చారు, నాకు పెద్ద కొడుకు ఒక్కడే ఉన్నాడని మీ ఫోటోలు గోడకి వేలాడతాయి. ఏమే నువ్వు ఆడదానివేనంటే అసలు మొగుడు మంచాన పడితే శత్రువులతో చేతులు కలుపుతావా, పొలం వాళ్ళ చేతుల్లో పెట్టి పండకుండా చేసేస్తావా, పొలాన్ని తాకట్టు పెడతావా, బంగారం నీ అమ్మ మొగుడుదని ఎత్తుకెళ్ళి తాకట్టు కొట్లో పడేసి వస్తావా, పెద్దోడిని కొడతావా, పెద్దోడి మీద దాష్టికాలు చేస్తావా, కోడల మీద పెత్తనం చేస్తావా, కూతుళ్ళని గాలికి తయారు చేస్తావా అనే వీళ్ళ ముగ్గురిని 3 గదుల్లో పడేయమన్నాడు పాలేర్లను పిలిచే. అక్కడి నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా 100 రోజులు రోజుకి ఒక చంద్రాకోలు ఒక్కొక్కళ్ళు ఒంటి మీద తేల్తా ఉంటే మొత్తానికి ఇక కొడుకులు ఆయన కాళ్ళ మీద పడిపోయి నాన్న గాలి తిరుగుళ్ళు తిరగం, చచ్చిపోతాం నాన్న, నువ్వు కొడితే నీ కాళ్ళు పట్టుకుంటావు నాన్న, నువ్వు చెప్పినట్టే చదువుతావు నాన్న, నువ్వు చెప్పినట్టే రాస్తావు నాన్న అన్న తర్వాత ఇల్లు కదలటానికి వీల్లేదు, కదలవు నాన్న, సిగరెట్ల జోలికి వెళ్ళవు నాన్న, మందు అసలు ముట్టుకోవు నాన్న, అమ్మాయిలు వద్దు నాన్న అనేసరికి సుజాత నువ్వు చెప్పినట్టే వింటానయ్యా, నీ దండం పెడతానే చచ్చిపోతానయ్యా అన్నాక అమ్మా దేవి చెప్పండి మావయ్య, నువ్వు గేదెల దగ్గర, కోళ్ళ దగ్గర, మేకల దగ్గర, గొర్రెల దగ్గర, ఆవుల దగ్గర ఏ మనుషుల్ని పెట్టొద్దు, పాలేర్లు పొలం పనిలోకి వచ్చి పొలం పని చూసుకోండారా మీరు అన్నాక ఇదే పొలం నుంచి గడ్డి కోసుకొస్తుంది, ఇదే ఆవుల్ని గేదెల్ని మేకల్ని గొద్దెలు కూడా ఎత్తిపోసే, ఇదే పేడకళ్ళు ఎత్తిపోసే పిడకలు చేసే, ఇదే అన్నీ చేస్తుంది.
నువ్వేమీ పని వాళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు. తిని అడ్డంగా బలిసి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో ఎక్కడ పడితే అక్కడ కొలెస్ట్రాల్ పట్టేసి కొట్టుకుంటున్న ఇలాంటి వాటినే లైన్లో పెడితే ఆడతనం వస్తుంది వేటికే అన్నాడు. ఆ తర్వాత ఇంకా గేదెలు ఆవుల్ని కొని మరీ కొత్త వాటిని సుజాతని ఇంట్లోకి రావటానికి వీల్లేదని సావిట్లో వాటితో పాటే గేదెలతో పాటే చెత్తలోనే ఉండమనమని చెప్పి ఇక అక్కడికే దానికి ముద్ద పడేయమని చెప్పాడు దేవికే. ఆ తర్వాత పనిలో పని రాజాని కూడా అదే చండ్రాకోలు పెట్టి 10 దెబ్బలు వేసేపాటికి ఎంతైనా అభిమానం ఉన్నాడో, డాడీ ప్లీజ్ డాడీ కొట్టొద్దు డాడీ, నీకు దండం పెడతాను డాడీ, 6 అడుగుల విగ్రహం రానిది, ఏం మగాడివిరా నువ్వు, దీన్ని పడేసి తల్లి అని ఇలాంటి ఆడవాటిని దయతలవచ్చా, ముక్కలు ముక్కలుగా నరికేసి చెల్లెళ్ళనే వాటిని ఎక్కడికక్కడ ఎముకలు విరిచి తమ్ముళ్ళనే ఎదవల కొంకెలు విరిచేసే బాధ్యతలు తీసుకోవటం అంటే ఏమనుకుంటున్నావు? చదువుకోవటమా, పార్ట్ టైములు చేయటమా, అమెరికాలకు వెళ్ళటమా, వీళ్ళను పోషించటమా, అప్పులు తీర్చటమా, పొలాలు బాగు చేయించటమా, నాన్నకు ఆపరేషన్ చేయించటమా, ఇంటి పరువు ప్రతిష్టల్ని కూడా పెద్ద కొడుకు బాధ్యతగా తీసుకోవటం. పోయిన మీ నాన్నమ్మ తాతయ్యకి ఇంకిత జ్ఞానం లేదు, నీకేమైందిరా జ్ఞానం? మగతనం అంటే పెళ్ళాం గదిలోకి వెళ్ళి అమ్మాయి మీద చెయ్యేయటం అనుకుంటున్నావా, పిల్లల్ని కంటం అనుకుంటున్నావా? ఇలాంటి వాటిని కీలెరిగి వాత పెట్టడం, ఇలాంటి దున్నపోతుల్ని ఎక్కడికక్కడ ఎరగదీసేసి లైన్లో పెట్టేవాడిని మగాడు అంటారా? ఆ మగతనం ఉండకపోతే ఇలాంటి దారిలో ఉంటాయి అనుకుంటున్నావా నువ్వు? అనేపాటికి ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను డాడీ, ఇక నుంచి అలా ఉండండి డాడీ అన్న తర్వాత దేవి నవ్వుకుంటూ లోపలికి వెళ్తే మొగుడిని కొట్టాడని కూడా జాలి పడవు నువ్వు, తప్పే ఉంది మామయ్య అన్న దాంట్లో నిజమే కదా ఉంది అన్నాక గడసరి కోడలే కాబట్టి ఆ పిల్ల వచ్చి ఇంటిని దారిలో పెట్టడం, ఆ పిల్ల వచ్చి బాధ్యతలు తీసుకొని అందరికీ శత్రువు అవ్వటం, ఆ పిల్ల మాటలు అంటాం తప్ప చవట వాజమ్మలాగా ఉంటావంటరా. వాళ్ళు గేఫేలు అంటే గదిలోకి రమ్మన్నావా, మా పెళ్ళాలని నువ్వు గదిలో పిలుచుకుంటావా, అది పడేసి కొడితే తన్నిచ్చుకుంటా, ఎదవన్నర ఎదవ అని పద పొలం పద అని పొలానికి తీసుకొని వెళ్ళి కొడుకుని ఇక ఆయన వ్యవసాయంలో ఇంకా మెళకువలు నేర్పించి వ్యవసాయం చేస్తూ హర్షని అశోక్ని అక్కడి నుంచి పీజీలు రాయించి అయ్యాక గవర్నమెంట్ ఆ ఉద్యోగానికి అని చెప్పి కోచింగుల్లో చేర్చి ప్రిపేర్ చేయించి రాయిస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరికి గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. కాకపోతే బాగా తడి పెట్టాల్సి వచ్చిందే. భారీగానే రాజా డబ్బులు పెడితే ఇద్దరికి పెద్ద పెద్ద పోస్టులు వచ్చినాయి. వచ్చిన తర్వాత హర్షకి భాను అనే అమ్మాయితో, అశోక్కి భవిత అనే అమ్మాయితో ఆయనే సంబంధాలు మాట్లాడి కూర్చోబెట్టి సుజాత గురించి, సుమతి లత గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ కొడుకులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాక కాస్త వీళ్ళకి తాగుడు అలవాటు, దొంగతనంగా స్మోకింగ్ అలవాటు ఉంటే పెళ్ళాలు వీళ్ళని మొత్తానికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు లైన్లో పెట్టుకొని వేరు కాపురాలు పెట్టించేశాడు. కొడుకులకు ఉద్యోగాలు వచ్చిన ఊళ్ళో ఆయన. ఆ తర్వాత హర్షకి 2 పిల్లలు, అశోక్కి 2 పిల్లలు పుట్టారు. ఇక అంతా అయిపోయిన తర్వాత కొడుకులకి పై డబ్బులు కూడా నెలకి వాళ్ళ జీతాల కన్నా దాదాపు ఒకడికి 7-8 లక్షలు, ఒకడికి 10-12 లక్షల దాకా రావటంతో ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, బాగుపడ్డారు. ఇక పిల్లల పేరు మీదట సేవింగ్స్ చేసుకోవటం మొదలుపెట్టారు. పద్ధతిగా ఉంటూ ఓ దారికి వచ్చారు. ఇక అప్పటికి కూడా పెద్ద అబ్బాయి పిల్లల్ని కనలేదు. అప్పటి వరకు దేవి పిల్లల్ని కనకుండానే ఉండిపోయింది. ఇక ఈ రోజుకి కౌసల్య కూతుర్ని చూడటానికి ఇక్కడికి వచ్చింది లేదో. రఘుపతి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఊళ్ళో పెద్ద మనుషుల్ని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇక దానికి తోడు లాయర్ గారిని కూడా పిలిపించి కొడుకుల్ని, కూతుళ్ళని, అల్లుళ్ళని అందరినీ పిలిపించాడు. పిలిపించాక నాకు ఉన్న యావదాస్తి 100 ఎకరాలు. ఆ 100 ఎకరాల్లో కూడా నేను 60 ఎకరాలు నా పెద్ద కొడుకు పేరిట రాస్తున్నాను. నా రెండో కొడుక్కి, మూడో కొడుక్కి చెరొక 15 ఎకరాల చొప్పున రాస్తున్నాను. నా కూతుళ్ళిద్దరికీ చెరొక 5 ఎకరాల చొప్పున పొలం రాస్తున్నానంటే ఇదెక్కడ న్యాయం ఉంది? 5గురు అయితే 5గురికి సమాన వాటాలు వేయాలి కానీ అన్నారు కూతుళ్ళు. ఏ లెక్కన వేస్తాను నేను సమాన వాటాలు? ఎందుకు వేయాలి? మీకెంత కట్నాలు ఇచ్చాము, ఎంత బంగారాలు పెట్టాము, మీకు పురుళ్ళు పోసాము, బాధ్యతలు పూర్తయిపోయినాయి, పుట్టిన పిల్లలకు కూడా చేయాల్సినవి మొత్తం పూర్తి చేసేసాము. అసలు ఇంత పెట్టమనమనే
మమ్మల్ని అడిగే హక్కు అర్హతలు మీకు లేవు. ఈ పెట్టింది కూడా నేనేమి ఖరీదు లేని పొలం కాదే. ఎకరం 50 లక్షలు ఖరీదు చేసే పొలం 5 ఎకరాలు పెట్టాను. ఇంకా మీరు అడగటానికి వీలు లేదు. మీ మొగుళ్ళకి కారులతో సహా అన్నయ్య కొని పెట్టిన తరువాత మూసుకొని ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. మీకు పెళ్లిలో 50 కాసులు బంగారం పెట్టాం. అది కాక ఇదిగో ఇంకొక 50 కాసులు బంగారం. ఇది తీసుకొని ఇంకా మీరు మీ అత్తారిళ్ళకి వెళ్ళి కాపురాలు చేసుకుంటే మంచిది. ఏమంటారు అల్లుళ్ళు అన్నాక మీ ఇష్టం మామగారు అని ఇచ్చిందే వరప్రసాదం అనుకొని, వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలే కదా. దాంతో ఆ పొలాలు ఇక్కడే మీ ఇష్టమైతే గనక రాజానే వాటిని సొంతానికి వేయించి కౌలు డబ్బులు మాత్రమే మీకు న్యాయంగా ప్రతి సంవత్సరం చెందేలా చేస్తాడు. లేదు మీరు అమ్మేసుకుంటామన్నా మీ ఇష్టం అంటే వద్దు మామగారు, బావా నువ్వే వాటిని కౌలు చేయించని వాళ్ళు అప్పగించేసి మూసుకొని పదండనే పెళ్ళాలని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొడుకుల్ని మీకు 15 ఎకరాలే పెట్టాను, అన్నయ్యకి నేను 60 ఎకరాలు పెట్టానేంటని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని పోషించింది వాడు, చదివించింది వాడు, ఈ రోజు వరకు ఈ ఇంటి భారాన్ని మోస్తోంది వాడు, నాకు ఆపరేషన్లు చేయించింది వాడు. చిన్న వయసులోనే వాడి చదువుకు కూడా మేమేమీ ఖర్చు పెట్టలేదు. మీ అమ్మ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫీజు వరకు ఇస్తే ఆ తర్వాత వాడే చదువుకున్నాడు పార్ట్ టైములు చేసి. చదువుకున్న తర్వాత వాడి కష్టార్జితంతో ఉద్యోగం సంపాదించుకొని ఆ కష్టార్జితంతోనే నా మందులకు వాడి మీ పోషణకు పంపించి వాడే అప్పులు తీర్చకపోతే ఈరోజు ఆ 100 ఎకరాల పొలము లేదు. వాడు బాగు చేయించకపోతే ఆ పొలం ఈరోజు పండేది కాదు. వాడే లేకపోతే కనుక ఈ బంగారాలు ఉండేవి కాదు. వాడే లేకపోతే కనుక మీ చదువులకి అంత ఖర్చు పెట్టుండేవాడు కాదు. మీకు ఉద్యోగాల కోసమని లక్షలు పోసి మీకు ఉద్యోగాలు తెప్పించి మీ పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసింది వాడు. కాబట్టే ఇప్పుడు నేను వాడికి న్యాయమే చేశాను. వాడు ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు. వాడు ఇప్పుడు అమెరికాకు వెళ్ళగలడా? లేదు. వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జారగలడా? లేదు. గవర్నమెంట్ ఉద్యోగానికి రాసే వయసు వాడికి దాటిపోయింది కదా. వాడికి నేను న్యాయమే చేశాను. ఈ కుటుంబం కోసం సమిధలాగా అయ్యింది వాడు. ఈ కుటుంబం కోసం వాడి రక్త మాంసాలని ధారపోసి నాకు అన్ని ఆపరేషన్లు చేయించి వాళ్ళ నేను లేచి నుంచునేలా చేసింది వాడు. కాబట్టి ఈ కుటుంబాన్ని దారికి తెచ్చింది వాళ్ళు. కాబట్టి నేను ఆ పని చేశాను. మీకు నేనేమి అన్యాయం చేయలేదురా. మీకు జీతాల కన్నా నెల 8 నుంచి 10-12 లక్షలు పై డబ్బులు వస్తున్నాయి. మీరు సెటిల్ అయ్యారు, మీ పెళ్ళాలు మీరు బాగుపడ్డారు, మీకు పిల్లలు పుట్టారు. మీకు నేను పెట్టిన 15 ఎకరాలు ఎకరం 50 లక్షల చొప్పున రేట్ ఎంతో మీరు తెలియనోళ్ళు కాదు. ఉంచుకుంటే ఉంచుకోండి, అన్నయ్య కౌలుకేయించి కౌలు మాత్రమే మీకు ప్రతి సంవత్సరం చెందేలా చేస్తాడు. ఒకవేళ మీకు అక్కర్లేదని మీరు అనుకునేటట్టయితే మీరు అమ్మేసుకున్నా నాకే అభ్యంతరం లేదు అంటే భలే వాళ్ళే మామయ్య, అదేమన్నమాట, బావే కౌలు చేయించుతారులేండి. ఇప్పుడు ఆ పొలం అమ్మేయాల్సిన అవసరం ఏముంది, ఉంటే పిల్లలకు ఉంటుందని కోడళ్ళు, ఉండనివ్వులే నాన్న అని కొడుకులు కూడా అనేసి ఆ తర్వాత ఆ పొలాన్ని అన్నకే అప్పచెప్పేశారు కొడుకులు. కోడళ్ళిద్దరికీ కూడా కూతుళ్ళిద్దరితో పాటు చెరొక 50 కాసులు పెళ్లిలో పెట్టిన బంగారం కాక ఇంకొక 50 తీసుకోండమ్మా అని చేతికిచ్చాడు రఘుపతి. అయిపోయిన తర్వాత వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నటువంటి 7 వారాల నగలు ఆ రోజు బ్యాంకీలో నుంచి విడిపించుని దేవి చేతిలో పెట్టి ఇక పిల్లల్ని కనండర్రా అన్నాడు. అన్న తర్వాత దేవి ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు వచ్చింది కౌసల్య కూతురికి సీమంతం చేయటానికి. పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం అయిపోయి ట్విన్స్ పుట్టారు, 2 బాబులు. ఇక చాలని ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రాజా వ్యవసాయం చేస్తూనే పెట్టిన 60 ఎకరాలని తిప్పి మళ్ళీ 100 చేసుకున్నాడు కష్టపడే. దేవి మొగుడు అలా ఉండకూడదని తన పుట్టింటి ఆస్తి కూడా తల్లిని అమ్మేసి ఇక్కడికి రమ్మనమని ఆ డబ్బులతో సిటీల్లో స్థలాలు కొనిచ్చింది మొగుడుతో. ఎప్పటికైనా మంచి రేట్లు వస్తే పిల్లలకు ఉంటాయి అనే దాంతో. భూషణం ఖాళీగా తిని గాలికి తిరగటమే కాబట్టి రఘుపతి కూడా తోడున్నాడు కాబట్టే వ్యవసాయం పనుల్లో రాజాకి సాయంగా ఉండటంతో పాటు సుజాత కౌసల్య తోడుగా ఉన్నారు కాబట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని డైరీ ఫామ్ కూడా మొదలుపెట్టారు. పని వాళ్లతో కౌసల్య పనులు చేయించుతూ భూషణాన్ని పై ఎత్తున చూసుకోమని
భూషణానికి ఎప్పుడూ ఇచ్చినట్టే 50 రూపాయలు మందుకి, 5 రూపాయలు స్టఫ్కి, 10 రూపాయలు సిగరెట్లకి ఇస్తూ పనులు చేయించడం మొదలుపెట్టింది ఆవిడ. దేవి ఖాళీగా ఎందుకు ఉండాలని టైలరింగ్ వచ్చు, పీజీ దాకా చదువుకుంది. ఆన్లైను ఆఫ్లైను రెండిట్లో కూడా ఇక బొటిక్ పెట్టి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయించింది టైలర్లతో. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉండగా సుజాత కూతుళ్ళకి కొడుకులకి ఫోన్లు చేసి చాడీలు చెప్పి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, చాకిరీలు చేయిస్తున్నారు నాతో అంటే రమ్మని కూతుళ్ళు రమ్మని కొడుకులు అనేసరికి రఘుపతితో నేను నీ దగ్గర ఉండను, నాకు పెట్టాల్సిందేదో నాకు పెడితే నన్ను నా కూతుళ్ళు రమ్మంటున్నారు, నా కొడుకులు రమ్మనమంటున్నారు, ఇక్కడ అడ్డమైన వాళ్ళకి పాచి పనులు నేను చేయలేకపోతున్నాను, పని వాళ్ళతో కూడా నేను చేయించలేకపోతున్నాను, నా ఇంటి పెత్తనం ఎవరో చేస్తూ నేను ఇక్కడ పని మనిషిగా ఒకళ్ళ కింద ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు అనే పాటికి ఆయన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని పిలిపిస్తే మా ఇంటికి రావడానికి వీలు లేదు అత్తయ్య, నువ్వు వస్తే నీ కూతుళ్ళు కూడా కాపురాలు కూల్చుకొని నీతో పాటు వీధులకు ఎక్కుతారు, డైరెక్ట్గా మేము రెడ్ లైట్ ఏరియాలు ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే మీ కూతుళ్ళకి మేము విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మేము నిన్ను కొడతాం అత్తయ్య, మంచల్లుళ్ళం కాదు మేము, మా ఇంటికి అసలు రావటానికి వీల్లేదని పెళ్ళాలని తుక్కు ర్యాగ్గొట్టి తీసుకెళ్లారు వాళ్ళు. మీకోటి గతి లేదు, మీ అమ్మని రమ్మనమన్నారంటే అనే కోడళ్ళు మా ఇంటికి అసలు వద్దు మావయ్య, ఈవిడ లాంటి మనిషి మా ఇంటికి వస్తే మా పిల్లలు ఇప్పుడే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, మా మొగుళ్ళని మళ్ళీ డైరెక్ట్గా బ్రోతల్స్ని మాట్లాడి గదుల్లోకి పంపి గాలి వెధ వల్ల తయారు చేసి మా కాపురాలు కూల్చేస్తుంది. ఇలాంటి ఆడదాన్ని మేము అసలు మా ఇళ్ళకి తీసుకెళ్ళాం. ఏమమ్మా మహాతల్లే, ఒకప్పుడు వాళ్ళని పనికిమాలిన వెధవల్లగా గాలి వెధవలుగా తయారు చేసింది చాలదా? ఏరా మీ బతుకులు ఇచ్చాడా? మీ బతుకులకి మేమిచ్చే సుఖాలు చాలట్లేదా? మీ అమ్మ కావాల్సి వచ్చిందా? టయానికి ముద్ద పెడుతున్నాం, ఒంటి మీద చెయ్యించుకుంటున్నాం, పిల్లలున్నారు, ఉద్యోగాలున్నాయి, ఈవిడ్ని పిలిచి మీరు ఉద్ధరించాల్సిన అవసరం ఏంటి? ఆవిడేమైనా మామయ్య లేడా? మామయ్య లేకపోయినా బావగారు లేరా? అసలు మీకెందుకు వచ్చినీరా ఈ గుంజలో పెత్తనాలన్నీ అని ఇలాంటి వెధవేషాలు వేస్తే మీకు విడాకులు ఇచ్చి విడాకులతో పాటు మేము మీ ఎదురుగానే వేరే వాళ్ళని చేసుకొని కాపురాలు పెట్టి మీ పరువు తీసి మీడియాలకు ఎక్కించి మీరు లంచాలు తీసుకుంటున్నారని ప్రూఫ్లు మొత్తం పెట్టి ఉద్యోగాలు పీకిచ్చి జైల్లో తోయిస్తాం, జాగ్రత్త, కుక్కేషా లేకుండా మూసుకొని పదండని మొగుళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు కోడళ్ళు. ఇక ఆప్షన్ ఏమీ లేక సుజాత కచ్చపట్టి దేవిని నానా మాటలు అంటూ కౌసల్యం నానా మాటలు అంటూ కనపడకుండా గొనుక్కుంటూ శాపనార్థాలు పెడుతుంటే చూశాడు. ఒక 6 నెలలు చూశాడు రఘుపతి. ఎంత నిండుగా ఉండే పాలకుండలోనైనా ఒక్క చిన్న ఉప్పు కణిక చాలు ఆ జీవితాల్లో ప్రశాంతత లేకుండా పోవటానికే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొడుకు అంత చదువు చదివి పొలంలో కొట్టుకుంటున్నాడన్నదే ఆయన బాధ. ఇక చెల్లెలు మొగుడిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఊడిగం చేసి రూపాయి కూడబెడుతుంది తన కూతురు కోసం. ఒకవైపున తను వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు, కోడలు బొటిక్ పనులు డైరీ పనులు చూసుకుంటూనే ఉన్నారు. ఇంతోటి దాంట్లో దీని నస ఏంటి? ఇలా అసలు ఒక ఇంటిలో పోరు ఉండకూడదంట, చెవిలో రాయి చెప్పులో జోరేగా, అనగా ఒక మాట వేయిగా ఒక శాపనార్థం తిట్టు వాళ్ళకి తగలొచ్చు. పచ్చగా ఉండే సంసారాల్లో నిప్పులు పోసే ఇలాంటి ఆడవాళ్ళు ఉండకూడదని ఆయనే ఒక ఆర్ఫన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వ్యాన్ తీసుకొని రమ్మనమని చెప్పాడు. సింగిల్ సెటిల్మెంట్ సుజాతకి ఇంతని ఆయనే చెక్కు రాసి ఇచ్చేసి ఈడ్చుకెళ్ళిపోండి అంటే వాళ్ళు గొలుసులేసి వ్యాన్లోకి ఎక్కిచ్చేశారు. ఇది పోయిన రోజున కూడా మీరు నాకు కబురు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన నువ్వు సచ్చావే నా దృష్టిలో, నీలాంటి నీతిమాలిన ఆడ ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటికే కంటకం అవి, నువ్వు ఈ జన్మకు మారేది లేదు అని చెప్పి ఆయన నా పెళ్ళాం పోయిందని పెళ్ళాం పట్టం పెట్టి దినం కూడా చేసేశాడు. ఎక్కడ ఉంది సుజాత అనేది రఘుపతికి రాజాకి తప్ప ఎవరికీ తెలియదు. రాజా పట్టించుకోడు, దేవి అడగదు, రఘుపతి చెప్పడు. మిగతా కొడుకులునే కోడళ్ళు ఊరుకోరు, కూతుళ్ళని అల్లుళ్ళు ఊరుకోరు. ఒకవేళ వాళ్ళు ఊరుకున్నా వీళ్ళకి వెళ్ళేంత యాక్సెస్ ఉన్న చోట మాత్రం సుజాత లేదు. అలా సుజాత శేష జీవితం గుండు కొట్టించి కాషాయం బట్టలు వేయించి వాళ్ళు మొత్తానికి అక్కడ తొక్కేసి అక్కడ కంట్రోల్ చేస్తూ సాత్విక ఆహారాన్ని పెడుతూ కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను, తన్నినట్టు లేకుండా తంతూ గేదెల దగ్గర నుంచి మొక్కల దగ్గర దాకా, రోగాలు వచ్చిన వాళ్ళకి మలమూత్రాలు ఎత్తిపోసిన దగ్గర నుంచి కక్కూసులు కడిగిన దాకా అన్నీ చాంచడం మొదలుపెట్టారు ఆశ్రమం వాళ్ళు. కొందరు అలా ఉండటమే కరెక్ట్ అనిపించింది ఆయనకే.
చక్కగా ఆయన మనవళ్లతో ఆడుకుంటూ ప్రశాంతంగా పొలానికి వెళ్ళొస్తూ దైవధ్యానం చేసుకుంటూ ఆవులు గేదెల మధ్య గడుపుతూ పెద్ద కొడుకుని సంతృప్తిగా కోడల్నే చూసుకుంటూ ఇక చెల్లెలు ఆయనతో కాసేపు కాలక్షేపానికి కబుర్లు చెప్తూ భూషణం అటు ఇటు తిరుగుతూ సందడిగా ఆనందంగా వాళ్ళ సంసారం వాళ్ళ జీవితం హాయిగా సాగిపోతుంది. దీనికి అంతటికీ కారణం నా గడసరి కోడలేనని ఆయన అనుకోని రోజు లేదో. ఏదైనా అమావాస్య చీకట్లు కమ్మిన జీవితాల్లోకి పౌర్ణమిని నింపడానికి దేవి లాంటి కొందరు వస్తారు. రాజా లాంటి వాళ్ళ మంచితనం కూడా సుజాత లాంటి వాళ్ళు చాతగానితనంగా, సుజాత పెంపకంలో పెరిగినందుకు దేవే రాకపోతే మిగతా కొడుకులు కూతుళ్ళు ఎందుకు కొరగాకుండా నిజంగానే ఆ ఇల్లు నోటితో చెప్పలేనే చెవులతో వినలేనే రకంగా తయారైపోయి ఉండేది. రఘుపతి తీసుకున్న నిర్ణయం నిజంగా చాలామందికి ఆదర్శప్రాయమనే అనుకోవాలేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.